తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా, శరీరమును శుద్ధి చేసే పరిశుద్ధ రక్షకుడా, హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా, శరీరమును శుద్ధి చేసే పరిశుద్ధ రక్షకుడా. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా, శరీరమును శుద్ధి చేసే పరిశుద్ధ రక్షకుడా. ఈ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే, ఈ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే, కాలము లేనప్పుడే నన్ను తలచుకున్నావే, కాలము లేనప్పుడే నన్ను తలచుకున్నావే. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా, శరీరమును శుద్ధి చేసే పరిశుద్ధ రక్షకుడా, నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే, నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే, సమీపపు బంధువుడవై విమోచించినావే,
పరిశుద్ధ రక్షకుడా నీ వధువుగా నీవు నన్ను నియమించుకున్నావే. నీ వధువుగా నీవు నన్ను నియమించుకున్నావే. పక్షిరాజు ఆహారముతో పోషించుచున్నావే. పక్షిరాజు ఆహారముతో పోషించుచున్నావే. ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా. శరీరమును శుద్ధి చేసే పరిశుద్ధ రక్షకుడా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నిన్న నేడు ఒకే రీతిగా మా ప్రభు విమోచకుడా పునరుద్ధానుడా సర్వశక్తిమంతుడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభు ఇంతవరకు నీ కృపలు నాయన దినమంతా మాతో ఉండి దేవాని కృపలు నీ కుమారుల నుండి నైనా అనేక విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో దేవా నీ వాక్యంతో పోషిస్తూ దీవిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయంలో కూడా ప్రభా నీవే మా మధ్యకు వచ్చినైనా నీ కుమారుని మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించమని, ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలను కూడా దీవించమని ప్రభా నువ్వు చేసిన మేలులు ఉపకారాలకు మరొక మా జీవితకాలం అంతా రుణపడి కృతజ్ఞతగా నుండి సాయం చేయమని ప్రభా. నీ రాకడ చాలా దగ్గరగా ఉంటుండగానైనా నీ రాకడకు మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి ప్రభా నీ కుమారుని కూడా నీ ఆత్మతో నింపిన నీ రీతిగా అనుదినం అనుక్షణం నాయన దేవా ఎంతగానో నువ్వు మాట్లాడుచున్నందుకు స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యాన్ని నాయన మాలో నుండి దుష్టుడు దొంగిలించకుండా ఆ వాక్కును పదే పదే ధ్యానం చేసుకుంటూ నీ సంపూర్ణ చిత్తానికి లోబడి జీవించే జీవితాలు మాకు నీ వీళ్ళందరికీ దయచేసి జీవించమని, నీ రహస్య రాకడకు మమ్మల్ందరినీ సిద్ధపరచమని కృప చూపమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపలో మరి పలు ప్రాంతాలకి మనం ఈ యొక్క ప్రార్థన చేసి మరి అక్కడ జరిగిన కూడికలన్నిటినీ ముగించుకొని రావటానికి ప్రభు కృపనిచ్చాడు. అలాగే రేపు ఆదివారం అయిన తర్వాత మరి సోమవారం నుండి మరి ఆ వారం అంతా కర్ణాటకలో ఉండాలి. ప్రార్థన చేయండి. ఈ మధ్యకాలంలో మరి పలు ప్రాంతాలు వెళ్ళటం ద్వారా వాయిస్ కొద్దిగా ఇబ్బంది అయింది. అయినప్పటికీ ఈరోజు ఇది జ్ఞాపకం చేయాలని, కొన్ని విషయాలు మీ ముందుకు తేవాలనే ఆశతో మరి ఇక్కడ ఉండటం జరిగింది. ముందుగా బైబిల్ చదువుకుందాం. అందరు లేచి నిలబడి చదువుతాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 21, 22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోనూ వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అలాగే మరొక రిఫరెన్స్ చూద్దాం. ప్రకటన గ్రంథము
10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కొద్ది సమయం నాయన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. నీ నోటికి కేవలం ఒక బోరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధికమైన మహిమ తెచ్చుకోనైనా అపవాదిని వాని తంత్రములను లయపరచండి. దేవా, మీరే రంగం మీదకి వచ్చి నాతో మాతో నీ బిడ్డలందరితో మాట్లాడమని, అలాగే నాయన ఈ వాక్యాన్ని రికార్డ్ చేయుచుండగా ఎక్కడికైతే అది వెళ్తుందో వారందరితో కూడా మాట్లాడు ప్రభా. ఈ యొక్క ప్రత్యేక సమయంలో నీవే నాయన మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ నా స్వరమును కూడా మీరు ముట్టమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్. దయచేసి కూర్చున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దినములను ఉత్సవ కాలములను మనం పాటించట్లేదు, కానీ ఈరోజు ఒక స్పెషల్గా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలనేదే మరి నా యొక్క ఆశ. ఎందుకంటే మన పరిచర్యలో కేవలం ఈ గోడల మీద చూపించేటటువంటి ఆ చిత్రం కేవలం అది ఒక చిత్రంగా ఉండకూడదు. దాని వెనకాల ఉన్న అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి, ఇతరులకు తెలియచేయాలనేదే నా ఆశ. అయితే మ్యాక్సిమం వర్తమాన సంఘాల్లో నేను అప్పుడు తర్లుపాడులో ఉన్నప్పుడు కానీ లింగంగుంటలో ఉన్నప్పుడు కానీ చాలా విషయాలు చెప్పాను. కానీ మరి మీరు అక్కడ లేరు కాబట్టి మీకు తెలియదు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను కాబట్టి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఈ గడియ వర్తమాన సంఘాల్లో ఈ విషయాలు వారికి స్పష్టంగా తెలుసు. అయితే మీరు కూడా తెలుసుకోవాలనేది మరి నా యొక్క ఆలోచన లేక వాంఛ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆదికాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు, అంటే పాత క్రొత్త నిబంధనలలో అనేక పర్యాయాలు మరి చాలా ఉన్నాయి బైబిల్లో. మేఘములో నుండి లేక మేఘముల మాటున దేవుడు మాట్లాడటం మనం పలుసార్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ నిర్గమకాండంలో మనం చదువుకున్నాం, అలాగే 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలకు తాను ప్రత్యక్షపరుచుకోవాలన్నది ఆయన వాంఛ. ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు దూరంగా ఉండువాడు కాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఆ దినములలో ఆయన కార్యములు చేసినట్లయితే నేడు కూడా ఆయన చేయగలవాడై ఉన్నాడు. అందుకనే ఈ యొక్క క్లౌడ్ గురించి మనం చూస్తే దీన్ని ఏమన్నారంటే సూపర్ న్యాచురల్ క్లౌడ్ అన్నారు. అనగా అది మానవాతీతమైన లేకపోతే ఒక మర్మయుక్తమైన క్లౌడ్గా మనం అనేక సందర్భాల్లో విన్నాం, అలాగే మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు ఇజ్రాయేలీల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాత్రి వేళ అగ్నిస్తంభంలో వచ్చేవాడు. ఆమేన్. అలాగే పగటి వేళ ఆయన మేఘస్తంభంలో నుండి తన ప్రజలను కాపాడుతూ వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ మేఘం అనేది ఇక్కడ అంటించిన బొమ్మ కాదు, దానికి ఒక
మరి ప్రత్యేకమైన కార్యం ఉన్నది. ఆమేన్. మేఘము వచ్చినప్పుడల్లా దేవుడు ఒక నిబంధన లేకపోతే ఒక ప్రత్యేక కార్యాన్ని చేయటం బైబిల్లో మనం చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. నోవాహు అరారాతు పర్వతం మీద ఉన్నప్పుడు ఆయనతో నిబంధన చేయటానికి ఆయన మేఘధనుస్సులోకి వచ్చి ఆయన నిబంధనను స్థిరపరిచాడు. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే బైబిల్లో పలు సందర్భాల్లో మోషేతో దేవుడు ఆయన నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోషేతో మాట్లాడుతూ ఆయన అనేక అద్భుతాల ద్వారా ఐగుప్తులో నుండి వారిని విమోచించి లేదంటే విడిపించి వారిని కానాను వైపుగా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆమేన్, అప్పుడు శత్రువులైనటువంటి ఇజ్రాయేలీలను తరుముచు ఈ శత్రువులైన ఐగుప్తీయులు వెనకబడ్డారండి. అప్పుడు మోషే కలవరపడ్డాడు. అయితే ఆయన ధూమ మేఘంలో వెళ్ళి వాళ్ళని కలవరపరిచాడండి. నా మాట విన్నారా? వారికి ఆ మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా మనము నిర్గమకాండంలో బైబిల్లో పలు సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగే యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు అన్నిటినీ సమకూర్చి మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అక్కడికి మేఘములో దేవుని యొక్క మరి ఆ దేవుడు ఆ మేఘములో గుండా అక్కడ లోపలికి ప్రవేశించాడు. ఆ మేఘము లోపల ప్రవేశించినప్పుడు వారు అక్కడ నిలవలేకపోయారంట. ఆమేన్. కాబట్టి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిసారి ఆ మేఘములో ఆయన వచ్చినప్పుడల్లా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ప్రవక్త అయినటువంటి దానియేలు కూడా అతడు దర్శనంలో ఆ మేఘమును అతడు చూసినప్పుడు అతడు మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పాడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 13లో మీరు చూసుకోవచ్చు. అలాగే బైబిల్లో పలు సందర్భాల్లో ఆయా పర్వతాలు ఆయా కొండల మీద దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. నా మాట విన్నారా? కాబట్టి మోషేని గురించి మనం ఆలోచిస్తే సీనాయి పర్వతం, నా మాట విన్నారా? ఉదయాన్నే వెళ్ళి ఆ పర్వతం దగ్గర కనిపెట్టుకునేవాడు, ప్రభు రమ్మంటే వెళ్ళేవాడు. అలాగే ఆ యొక్క హోరేబు ఉన్నది. ఇంకా మనం చూస్తే నెబో కొండ ఉన్నది. పిల్లరా, ఇలాగున వాళ్ళను ప్రత్యేకంగా దేవుడు దర్శించటానికి వారిలో నుంచి వేరుపరుస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆయన మాట్లాడటానికి ఒక స్థలమును లేకపోతే ఒక పరిస్థితిని తన ప్రజల కొరకు ఆయన ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పాలంటే ఒకసారి అవ్వదు, కానీ కొంచెం మీకు అవగాహన కోసం చెప్తున్నాను. అలాగే అబ్రహాము గురించి మనం చూసినప్పుడు అబ్రహాం అయినా ఇస్సాక్ అయినా యాకోబు అయినా పలు పలు స్థలాల్లో దేవుడు దర్శించాడు. విన్నారా? కాబట్టి అవన్నీ కూడా ఆ కొండల మీద వారిని ప్రత్యేకంగా పిలిచి ఆ కార్యాలు ఆయన చేసేవాడు. కాబట్టి ఇలాగన మనం చూసుకుంటా పోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన జీవితాన్ని కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా పలు కొండలు మనం చూస్తున్నాం. అలాగే మనం గమనిస్తే అక్కడ వాగ్దానాల కొండ, లేకపోతే ఆయన అక్కడ ఆయన వారిని విజిట్ చేసినప్పుడు, ఆయన దర్శించినప్పుడు ఆయన ధన్యతలను గురించి బోధించటానికి ఆయన ఒక కొండ ఎక్కాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే దాన్ని ధన్యతల కొండ అన్నారు. అలాగే ఒలీవల కొండ అన్నారు. అలాగే అంటే మన బైబిల్లో చూడగలం ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ మరి తన ప్రజలకు మాట్లాడటానికి ఆయన కొన్ని స్థలాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇంకా మనం చూస్తే కల్వరిలో ఆ కొండ మీద ఆయన తన రక్తమును కార్చాడు, అంతేనా? ఆ తర్వాత ఆయన అక్కడ రూపాంతర కొండ మీద తన యొక్క దర్శనాన్ని తన శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ప్రతి కాలంలో కూడా ప్రతి
మరి ప్రాముఖ్యమైన ఒక సంఘటన జరిగినప్పుడు ఏలియాను కూడా మనం తీసుకోవచ్చు, అంతేనా, కర్మేలు పర్వతం మీద. కాబట్టి ఇలాగన ప్రవక్తలందరూ కూడా ప్రత్యేకించబడి ఆ పర్వత ప్రాంతాల్లో లేదంటే ఆ కొండ మధ్య లేదంటే ఆ ఎత్తైన స్థలాలలో ఆయన వారిని కలుసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలాగ మనం చూస్తే ప్రతి విషయంలోనూ దేవుడు తన పనిని జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండంలో మనము గమనిస్తే ఏదేను తోటలో పొరపాటు జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, మరలా దేవుడు వారిని విమోచించటానికి లేకపోతే వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన అనేక ప్రణాళికలను తీసుకొని వచ్చాడు. వారు ఆ ప్రణాళికల గుండా నడిచారు. ఎన్నో సూచనలు, ఎన్నో ఛాయలు ఆయన చూపించుకుంటూ చివరికి వారితో మాట్లాడిన అదే వాక్యము శరీరధారి అయి అదే గడ్డ మీద నడిచింది. ఆమేన్. అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడైన తర్వాత వినరా, మరలా ఆ మేడగదిలో పరిశుద్ధాత్మగా దిగొచ్చాక మరలా ఆ నూతన నిబంధనలో అపోస్తులు లేకపోతే అపోస్తుల ద్వారా దేవుడు తన పనిని ప్రారంభించి 7 సంఘకాలముల పరిధిలో 2000 సంవత్సరాల్లో అనేక సూచనలు ఆయన చేసుకుంటూ వచ్చి ఈ కాలము యొక్క అంతములో ఆయన అన్యజనులమైన మనకు ఒక ప్రవక్తను పంపాడు. ఆమేన్. కాబట్టి ఆ ప్రవక్త ద్వారా, ఎందుకంటే నోవాహుకు 3 కుమారులు ఉన్నారు మనకు తెలుసు, షేము, హాము, యాఫెత్. ఓకేనా, షేము, హాము, యాఫెత్. కాబట్టి ఇక్కడ హాము పొరపాటు జరిగింది. హామును బట్టి కనాను శపించబడ్డాడు. ఇప్పుడు ఆ షేము వంశీయులు ఇజ్రాయేలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇజ్రాయేలీల యొక్క, అవునా, వాళ్ళకి గోల్డెన్ ఏజ్ ఉంది. ఎందుకంటే దేవుడు ప్రవక్తలను పంపాడు, దేవుడు వారి యొద్దకు అనేకులను పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? అనేకులను పంపించి వారిని తన యొద్దకు ఆయన పిలుచుకున్నాడు. అయితే వారు ప్రవక్తలను చంపి తిరుగుబాటు చేశారు. వారు యేసు ప్రభు కోసం కనిపెట్టుకున్నారండి. మెస్సియా రావాలనుకున్నారు, కానీ ఆ మెస్సియా వారి మధ్య వచ్చాడు. ఆయనను వారు గుర్తించలేకపోయారు. ఆయన మొదటి రాకడలో వారు ప్రవక్తల ద్వారా ప్రవచించినట్టుగా ఏదైతే ముందుగా తెలియపరిచాడో ఆ ప్రకారమే ఆయన వచ్చాడు. ఎక్కడ కూడా మిస్టేక్ లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే వస్తే ఆయన సామాన్యతలో వచ్చినప్పుడు వీరు గుర్తించలేకపోయారు. లేఖనాలు ఎలా ఉన్నాయో పరిశోధిస్తే ఇప్పటికీ వాళ్ళు మెస్సియా కోసమే చూస్తున్నారు. నా మాట విన్నారా? కానీ ఆయన వచ్చేసాడు. మరి 33.5 సంవత్సరాల జీవితకాలంలో ఆయన వచ్చి తన పని కంప్లీట్ చేశాడు. ఆయన వచ్చినది, తన పని కంప్లీట్ చేసినది తనను తన ప్రణాళికలో ఉన్న కొద్దిమంది తప్ప ఎవరికీ అది తెలియలేదు. ఆమె తెలిసిందా? తెలిస్తే వారు ఆయన అప్పుడే హత్తుకునేవారు. నా మాట విన్నారా? ఇప్పుడు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా యూదులు ఇంకా అంగలారుస్తూ ఉన్నారు. ఈ యేసును మేమేం చేయాలని వారు అడిగినప్పుడు, ఆమేన్, నా మాట విన్నారా, సిలువ వేయమన్నారు వాళ్ళు. అంతేనా? ఈ పాపము మా మీద, మా పిల్లల మీదకి రానిమ్మని ఒప్పుకున్నారండి వాళ్ళు. అర్థమైందా? కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ కృప సత్య సంపూర్ణుడిగా హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన వస్తే ఇక వారికి మిగిలింది ఏంటి? ప్రతిదండన. అవునా? కాబట్టి ఆయన వచ్చాడు, వారి మధ్య సంచరించాడు, బట్ వారు ఆయనను అంగీకరించలేదు.
అవునా? ఆ తర్వాత అపోస్తుల్ని వారు అంగీకరించాల. ఇప్పుడు కృప ఎటు వెళ్ళిపోయింది? అన్యజనులలోకి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు 2 దినములైన తర్వాత 3వ దినాన వారికి ఏమి ఇస్తానన్నాడు దేవుడు? మళ్ళా కృప అటు వెళ్ళిపోద్దండి. అయితే వారి ముగింపులో వారు ఎలా గ్రహించలేకపోయారో, మన ముగింపులో కూడా వాక్యము యొక్క ప్రత్యక్షతను అనేకులు గ్రహించుటలేదు. అవునా? మలాకి 4:5 ప్రకారము భయంకరమైన మహాదినము రాకముందు నేను ఏలియాను పంపిస్తానన్నాడు. విన్నారా? ఇప్పుడు తండ్రుల హృదయాన్ని ఈ పిల్లల తట్టు, పెంతెకోస్తు పిల్లల తట్టు మరి తిప్పడానికి బాప్తిజమం, ఏలియా ఆత్మ కలిగినటువంటి బాప్తిజమం వచ్చి యోహాను వచ్చాడు, యోర్దానులో బాప్తిజమం ఇచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఆయన దగ్గర బాప్తిజం పొందాడు. ఇంకా అనేకులు బాప్తిజం పొందారు. ఆయనను ఆ స్వరాన్ని గుర్తించలా. మళ్ళా అడుగుతున్నారు, ఏలియా రావాలని ఉంది కదా అని. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. రంగం మీద నుంచి తీసివేయబడినా కూడా వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిమంది వచ్చారు, ఆ మండుచు ప్రకాశించున్న ఆ దీపం యొక్క వెలుగులో వాళ్ళు సంచరించారు. కొంతకాలం వాళ్ళు నడుచుకున్నారు. అవునా? అంటే చాలామంది ఏమైపోయారు? మ్యాక్సిమం తప్పిపోయారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు రంగం మీదకి వచ్చాడు. ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఎన్ని కార్యాలు చేసినా వాక్య సత్యం వచ్చేటప్పటికి ప్రజలు తృణీకరించారు. తృణీకరించారా? తృణీకరించి ఏం చేశారు? ఏ వాక్యం కొరకైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలు కనిపెట్టుకున్నారో ఆ వాక్య సంపూర్ణుడు వచ్చినప్పుడు వారు విశ్వసించలేకపోయారు. ఓకేనా? కాబట్టి ఆ కృపను వారు త్రోసివేశారు. ఆయన తన రెక్కల క్రిందకి ఎన్నిసార్లు పిలుచుకోవాలని చూచినా వారు లోబడలేదు. హల్లెలూయా! నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అపోస్తులుల ద్వారా మరలా మనకి ఏమొచ్చింది? అన్యజనులమైన మనకి, అంతేనా? అన్యజనులమైన మనకి కృపను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు తూర్పున ఉదయించింది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యూదుల మధ్య పుట్టాడు. ఈ వర్తమానము, ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళింది? పశ్చిమానికి వెళ్ళిపోయిందండి. తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళింది. కాబట్టి ఈ తెల్లవారు యాపెతీయులు ఉన్నారు. అమెరికా తెల్లోళ్ళ నల్లోళ్ళ? మనకి బైబిల్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య నుంచి వచ్చాయా లేదా? వాళ్ళు యాక్టివ్గా దేవుని కోసం పనిచేశారు. ఐరోపా ఖండం అంతా కూడా 7 సంఘకాలాలు చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఒక్కసారి చెప్పలేను. ఐరోపా ఖండాన్ని వారు తలకిందులు చేశారు. ఎందుకంటే తన్ను ఎందరు అంగీకరించిరో వారికి కుమారులు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. వారు అంగీకరించారండి. విన్నారా? కాబట్టి ఈ తూర్పునున్న ఈ యొక్క కృప ఇక్కడ మొదలైతే పశ్చిమానికి వెళ్ళిపోయింది. నా మాట అర్థం చేసుకోవాలి కొంచెం. అర్థమైందా? ఇప్పుడు పశ్చిమానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పశ్చిమములో వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ అదే వర్తమానము తిరిగి మన ప్రాంతానికి వచ్చింది. ఆమేన్. కాబట్టి బిడ్డారా, ఇది ఒక చాలా లోతైన విషయాలు. అయితే మీకు తేలిగ్గా ఉండటానికి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మలాకి 3లో బాప్తిజమం ఇచ్చి యోహాను వస్తే, మలాకి 4:5లో భయంకరమైన మహాదినము, అంటే ఆ ఘోరమైన భయంకరమైన దినము రాకముందు దేవుడు తన ప్రవక్తను పంపించి, వినరా, ప్రతి కాలములోనూ కృప వెడలిపోయేటప్పుడు ప్రవక్తలను పంపుతాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఆ ప్రవక్త వచ్చి పిల్లలమైన మనలను పెంతెకోస్తు తండ్రుల వైపు తిప్పే వర్తమానం తెచ్చాడు. ఆమేన్. కాబట్టి ఏ బలిపీఠం అయితే పడిపోయిందో, ఆమేన్, దాన్ని తిరిగి మళ్ళా సరిచేశాడు. ఏలియా బలిపీఠమును సరిగా కట్టినప్పుడు ఎలాగైతే అగ్ని వచ్చిందో, పడిపోయిన ఈ సంఘముల యొక్క పరిస్థితులు ఈ చీకటి కాలంలో 7 సంఘ కాలముల మధ్య ఎప్పుడైతే తప్పుడు బోధలు ప్రవేశించాయో అదంతా కూడా తారుమారైపోయిందో, తిరిగి దేవుడు ఏలియాను పంపాడు రంగం మీదకి. హల్లెలూయా! నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఏలియాను పంపి ఏం చేశాడు? మళ్ళీ ఆయన యథాస్థితికి, ఎక్కడైతే మిస్ అయ్యామో
ఆమె మళ్ళా ఆ స్థితి వద్దకు మనం తీసుకొని వచ్చాడు. అంటే మళ్ళీ ఏ వర్తమానంలో నుండి లేకపోతే ఏ అపోస్తుల వేసిన పునాది లేక బోధ నుండి మనం తప్పిపోయామో తిరిగి మనలను ఆ పెంతెకోస్తు తండ్రుల యొక్క క్రమంలోకి తీసుకొచ్చాడు. అప్పటికే పూర్తిగా సంఘము త్రోవ తప్పిపోయింది. కాబట్టి పిల్లరా, ఈ 7 సంఘకాలాల్లో మొదటి సంఘకాలానికి దూత అపోస్తులైనటువంటి పౌలు గారు, అన్యజనులకు అపోస్తలుడు. కాబట్టి ఈ పౌలు గారు 3వ ఆకాశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. 3వ ఆకాశం అంటే పరదేశంలోకి వెళ్ళి వచింప శక్యము కాని విషయాలు చూశాడు. అంతకుముందు అతడి పరిచర్య ఎలా ఉందంటే దూకుడుగా ఉన్న పరిచర్య. ఏ పరిచర్య? ధూమ్ధామ్గా ఉండేది. ఎందుకంటే గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకుని సంఘమును హింసించేటమే అతడికి ప్రాణప్రదంగా మారిపోయిందండి. నా మాట అర్థమవుతుందా? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సౌల్ని దేవుడు దమస్కు మార్గంలో దర్శించాక దేవుడు అతన్ని ఆయన వాడుకునే ఒక గొప్ప పాత్రగా లేకపోతే అన్యజనులకు అపోస్తుల్నిగా దేవుడు అతన్ని మలిచాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికలంత ప్రభావము మరి ఎక్కడ మనం చూడలేమండి. ఎందుకంటే దేవుణ్ణి అంతగా అతడు మధ్యకాలంలో వచ్చిన యేసుప్రభు కాలంలో ఉన్నా ఆయనతో పరిచయం లేదు. కానీ మధ్యలో ఎన్నిక చేయబడ్డాడు, ప్రత్యేకపరచబడ్డాడు. ఈ సంఘముల క్రమపరచడంలో దేవుడు బలంగా వాడుకున్న వ్యక్తి అపోస్తులైనటువంటి పౌలు గారు. ఆమేన్. అతడు తన చర్మాంకంలో ఆ 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చిన తర్వాత అతడు అప్పటిదాకా అతడు గద్దిచ్చాడు, శిక్షించాడు, బుద్ధి చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. కానీ అతడు అన్నాడు, నేను చనిపోయి వెళ్ళానా లేకపోతే సజీవంగా వెళ్ళానా నాకైతే తెలియదు, కానీ నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను, వచింప శక్యము కాని విషయాలను నేను చూశాను అన్నాడు. ఆమేన్. ఆయన చూశాడు, కానీ అప్పటికి సమయం ఇంకా రాలేదు. సమయం ఇంకా అయితే ఆది నుండి రహస్యముగా దాచబడి ఉన్నటువంటి మర్మములను ఒక వ్యక్తి ఏం చేయాలా? ఓపెన్ చేయాలి. అది దేవుని యొక్క క్రమం అండి. వీరందరూ ఎవరు? ఆ దేవుని కుడి చేతిలో ఉన్న ఆ మనిషి కుమారుని, ఆ దైవ కుమారుని చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలై ఉన్నారు. విన్నారా? కాబట్టి మనం గమనిస్తే ఆ మర్మములు అనేక కాలముల నుండి దాచబడి ఉన్నవి. దేవుడు ఉజ్జీవాలు తీసుకొచ్చాడు. ఎఫెసీ కాలము అయిపోయింది, మళ్ళా తప్పుడు బోధలు ప్రవేశించాయి, క్లోజ్ అయింది. స్ముర్ణ, తుయితైరా, ఇలాగన మన సంఘ కాలాలన్నీ చూసుకుంటూ వెళ్తే ఒక ఉజ్జీవం అయిపోగానే వేరొక ఉజ్జీవం స్టార్ట్ అయింది. ఇది చల్లబడిపోయింది. ఇది చల్లబడిపోగానే దేవుడు ఇంకో దాన్ని లేపాడు. అలాగిన కొంచెం వెలుగు కంటే మరికొద్ది వెలుగు, మరికొద్ది వెలుగు, మరికొద్ది వెలుగు. ఇప్పుడు 7వ సంఘకాలం వచ్చేటప్పటికి 6లో అసంపూర్ణముగా ఉన్నటువంటి వీటిని 7వ సంఘకాలంలో దేవుడు సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. మనకు ఒక విషయం గమనించాలి. ఆ విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన అన్యజనులైనటువంటి మనకిచ్చిన సమయము గతించిపోతుంది. చాలామంది ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారంటే 10,000 మందిని సంపాదించాలి, ఒక పెద్ద చర్చి కట్టాలి, చర్చిలోకి వాళ్ళందరినీ నింపాలా, నింపిన తర్వాత మళ్ళా లోక వ్యవహారాల్లో కూరుకుపోవాలా. మరి అన్నాడు కదా, విమెన్, వెల్త్ అండ్ పాపులారిటీ. మీరు గమనిస్తే ఆ డబ్బు, ఆ స్త్రీ, ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు వీటిల్లో పడిపోయారు. ప్రియులారా, మీరు గమనిస్తే సంఘ శాఖలు ఎక్కడైతే తప్పిపోయాయో, నా మాట విన్నారా?
ఈరోజు ఆ సంఘ శాఖల యొక్క జాడ ఈరోజు వర్తమానంలో కూడా అక్కడక్కడ కనపడతా ఉంది. లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాలు మనకి ఏది బయలుపరిచాయి? ప్రజెంట్ మనం ఎక్కడున్నామో అనేటటువంటి విషయాలు మర్చిపోయారు. ఆత్మీయ మతిమరుపులో పడిపోయారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లారా, ఇక్కడ గమనిస్తే పేర్లు మాత్రం బ్రైట్ చర్చి, లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లైడ్ చర్చి, క్లౌడ్ చర్చి, పిల్లర్ ఆఫ్ ఫైర్ చర్చి, ఆ చర్చి ఈ చర్చి పేర్లు మాత్రం బీభత్సంగా పెట్టుకున్నారండి. నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ వర్తమాన సంఘాల అడవిడి తప్ప మిగతా సంఘాలు సైలెంట్గా కూర్చున్నాయి. నా మాట విన్నారా? కాబట్టి ఉజ్జీవమైన ఏదైనా ఇక్కడే కొంచెం అలా తిరుగుతూ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రారంభంలో వచ్చినప్పుడు ఈ మెసేజ్ చెప్పడానికి చాలా కష్టమయ్యేది. అనేకులు అంగీకరించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా దీని మీద దాడి జరుగుతున్నమాట వాస్తవమే, కానీ మేము పరిచర్యలోకి వచ్చినప్పుడు జరిగినంత దాడి ఇప్పుడు అంత లేదు, తగ్గింది. విన్నారా? ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవరి కాళ్ళు ఈ మెసేజ్లు ధూమ్ధామ్ చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ మెసేజ్ అందరి కొరకు కాదు. అది తాను లేదంటే ప్రభువు ఎన్నిక చేసిన వారి కోసమే ఈ మెసేజ్ ఈ వర్తమానం ఆయన పంపాడండి. మీకు అర్థమైందా? కాబట్టి ఈ ఒక్క రోజులో మిమ్మల్ని నేనేం చేయలేను, కానీ ఉన్నది కొంచెం చెప్తాను, వినండి. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఈ గడియ వర్తమానికుడు విలియం మరియన్ బ్రెన్హామ్. దేవుడు అతన్ని ప్రత్యేకపరిచి ఏ వాక్యమైతే ఇచ్చాడో ఆ వాక్యాన్ని, లేకపోతే అతడు చెప్పిన దాన్ని దేవుడు రుజువు చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే వధువు ఎత్తబాటుకు ముందుగా వధువును గూర్చిన ప్రత్యేక శ్రద్ధ దేవుడు తీసుకున్నాడు. ఆ శ్రద్ధ తీసుకొని ఈ విలియం మరియన్ బ్రెన్హామ్ గారిలో మీరు గమనించాలి, అపోస్తులైన పౌలు గారిని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో, అక్కడికి తీసుకెళ్ళి అన్ని విషయాలు ఎలాగైతే చూపించాడో, ఈ దినముల అంతమందు అవునా ఈ గడియ వర్తమానికుడు కూడా దేవుడు అంత బలంగా లేపాడు. యేసు ప్రభు కూడా యోహాను 14లో ఏమని చెప్పాడు? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎంత గొప్ప కార్యాలు మీకు తెలుసు. అపోస్తులైన పౌలు గారి నడికట్లు తీసుకుని వెళ్ళి ఆ రోగుల మీద పెట్టినా కూడా స్వస్థత వచ్చింది. అంటే అంత ఆయన దేహము నిండా ఎంత గొప్ప వాక్య దేహముగా మారిందో ఒకసారి ఆలోచించేయండి. విన్నారా? అంటే ఎంత మహిమతో ఉన్నది. అయితే మన కాలంలో మనం విన్నటువంటి కార్యాల్లో విలియం బ్రెన్హామ్ గారి ద్వారా చేసినన్ని కార్యాలు ఇంకా ఎక్కడ కూడా ఆయన చేయటం మనం చూడలేదు. ఆమేన్. అయితే ఒక విషయాన్ని చూడండి, ఆయన ఉడతలను సృజించగలిగాడండి. అసలు సృజించే కార్యం అంటే ఏంటి? డైరెక్ట్గా దేవుడు చేసే కార్యాన్నే తన ప్రవక్త ద్వారా ఆయన చేశాడు. ఇక్కడ ప్రవక్త ఎప్పుడు కూడా నేను చేశానని ఆయన అన్నాడు అల్లా. ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు అని చెప్పాడండి. ఆయన సెలవిచ్చాడు కాబట్టి అది జరిగిందని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ దీన దేహాన్ని సరాసరి యేసు ప్రభు ఆడుకున్నాడు. బ్రెన్హామ్ ఈజ్ నాట్ ఏ క్రీస్తు కాడు, ఆయన మూలసార్లు చెప్పాడు. కానీ దేవుని యొక్క శక్తి ప్రభు అన్నాడు, ఆ దినమున లోకము మరి అన్నడు నన్ను చూడదు, కానీ ప్రత్యేకించబడిన వారు చూస్తారు, మీరు వింటారన్నాడు. నేను మీ యందు ఉంటానన్నాడు. నా మాట విన్నారా? కాబట్టి దేవుడు ఈ అంత్య దినాలకు వచ్చేటప్పటికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఈ మర్మములన్నీ తెలపటానికి ఒక ప్రవక్త అవసరం. ప్రవక్త దగ్గరికి రాకుండా వాక్యము మిగతా వారు ఎవరి దగ్గరికి ఎంటర్ కాదు. వాక్యం ఎల్లప్పుడూ కూడా ఒక ప్రవక్త దగ్గరికే వస్తుంది.
ఎందుకంటే ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాతే ఆ వాక్యం ఇతరుల దగ్గరికి వెళ్తుంది, ప్రవక్త ద్వారా వెళ్తుంది. నా మాట విన్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు వాక్యము ఎక్కడికి వెళ్ళి బాప్తిజం తీసుకుంది? అంతేనా? కాబట్టి ప్రతి కాలంలో కూడా అది రుజువు చేయబడింది. ఈ కాలంలో కూడా ఆయన పెద్ద చదువరేం కాదు, పెద్ద గొప్ప వంశం కూడా కాదు, పేరెన్నిక కన్నా కుటుంబం కూడా కాదు. కాబట్టి ఏమీ లేని ఆ వ్యక్తిని జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపించక ముందే అతడు ప్రవక్త. ప్రవక్తలు తయారు చేయబడరు, ప్రవక్తలు పుట్టుకతోనే ప్రవక్తలై ఉన్నారు. ఆమేన్. ప్రవక్త పుస్తకం చదివి ప్రవక్త అవుతారా ఏంటి? బైబిల్లో ప్రవక్తల స్టోరీ చదివినంత మాత్రం ప్రవక్తలు అయిపోతారా? ప్రవక్తలు దేవుడు తల్లి గర్భంలో రూపించకముందు ఒక పని కోసం భూమి మీద ప్రత్యేకించి వారిని పంపుతారు. మీకు అర్థమైందా? కాబట్టి ప్రవక్త చెప్పాడు, ఆయన బాల్యంలో ఉన్నప్పుడే అతడు చెప్పినవన్నీ జరిగాయి. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, ఇతడికి నరాల ఉద్రిక్తత అన్నారండి. నా మాట అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ సమూయేలు బాలుడు, ఏలి వృద్ధుడు. అయితే సమూయేలు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడాడు. అతడు బాలుడిగా ఉన్నాడు. ఇర్మియా చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుడు వచ్చి మాట్లాడాడు. ఎందుకంటే ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. అయితే దానియేలు బబులోన్లో ఉన్నప్పుడు కూడా దేవుడు వెళ్ళి మాట్లాడాడు. దేవుడు తన దూతను పంపాడు, గాబ్రియేలుతో సందేశం ఇచ్చాడు. ఆమేన్. అలాగే ఈ గడియ వర్తమానికుడిని చిన్నప్పటి నుండి కూడా ఒక సుడిగాలిలో వచ్చి దేవుడు అతడితో మాట్లాడాడు. నీకు ఒక పని ఉంది, నువ్వు ఎలాంటి చెడు కార్యాలు చేయటానికి వీల్లేదు, చెడు వ్యసనాలు చేయటానికి వీల్లేదు, ఇతరులాగా ఉండటానికి వీల్లేదు. నీవు శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆయన ఎన్నోసార్లు సిగరెట్ కోసం ట్రై చేశాడు, ఆయన ఎన్నోసార్లు పొరపాటు చేయాలని చూశాడు. ఆమేన్. కానీ ఒక పని కోసం ఆయన్ని పంపాడు కనుక అతడిని చెడిపోవటానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. హల్లెలూయా. మీరు గమనించాలి, వారు ప్రత్యేకించబడిన వ్యక్తులై ఉన్నారు. కొంతమంది విమర్శిస్తారు, ఎవడెటు పోతే నాకెందుకు. కానీ ప్రవక్త అని నమ్మి ప్రవక్తను చేర్చుకుంటే ఏ ఫలం పొందుతారు? నేను పొందాను, అది నేను పొందాను కాబట్టి మీకు చెప్తున్నా. మీకు చెప్తే మీకు అది దేవుడు ఆ రెవల్యూషన్ ఇచ్చాడు కాబట్టి మీరు నమ్మారు. నేను ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాను, అందరూ నమ్ముతారా? ఎక్కడ ప్రణాళికలో ఉంటారో వాళ్ళు మాత్రమే నమ్ముతారు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ సూపర్ న్యాచురల్ విషయాలు లోక సంబంధాలకు అర్థం కావు. ప్రవక్తలు ఉన్నారంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళు భూతకాలాన్ని నమ్ముతారు. భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని ఏమంటారు, దాన్ని పాస్ట్ టెన్స్ నమ్ముతారు. ఫ్యూచర్ నమ్ముతారండి. మీకు అర్థమైందా? రాబోయే కాలంలో దేవుడు అది చేస్తాడంటే కూడా నమ్ముతారు. ఈరోజు దేవుడు చేస్తాడంటే చేస్తాడా అంటారు. చేయడా? ఈరోజు చేయడా దేవుడు? ఈరోజు వర్తమానంలో ఉన్న వాళ్ళే నమ్మట్లా. అసలు పెద్ద జోక్ ఏంటంటే వర్తమానం కూడా ప్యాషన్ అయిపోయిందండి. ఎలా ప్యాషన్ అయిందో చెప్పనా? సబ్జెక్ట్. ప్రవక్త గొప్ప మర్మాలన్నిటినీ కూడా బోధించాడు. ఆయన 1100, 1200 ప్రసంగాలు విన్నారా? ఈ అక్షరాలను పట్టుకునే వాళ్ళు బోలెడు మంది తయారయ్యారండి. మీకు తెలుసా, ఈ గడియ వర్తమానమును కరెక్ట్గా బోధిస్తే ప్రజలు ఉబ్బిపోతారండి. ఉబ్బిపోయి ఆమెననే ఫ్యాన్కి తగులుకొని కింద పడతారు. మీకు అర్థం కాలేదా? కాదా? దానం గారు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు వర్తమాన సంఘాలకి. ఆమెనంటే డోర్లు అద్దాలు పగిలిపోతాయి. అనొద్దని నేను అంటలా, పగిలిపోతాయి. వాళ్ళు బయట కూర్చొని మళ్ళీ షికారులు దొబ్బుతూ ఉంటారు. ఆమెను ఎవరి కోసం అన్నట్టు? ఎవరి కోసం?
మళ్ళీ బయట వాళ్ళ బిజినెస్లు వాళ్ళవే, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవే. క్రీస్తుని సంఘశాఖలోలు చూపించినట్టుగా కూడా చూపించనంత దరిద్రంగా తయారయ్యారు. మళ్ళా ఎంత గీంకారమో తెలుసా, లెక్కలేనితనం. ఆ దైవీకత కొంచెం కూడా కనబడదు. చాలా బాధాకరం అండి. నా మాట విన్నారా? సో ఓకే, మనకి ఎందుకు లేదు, దేవుడు చూసుకుంటాడు. అయితే మన సబ్జెక్టులోకి మనం రావాలి. ప్రవక్తని మనం చూసాం కదా, సంఘకాలాలు. ఇప్పుడు ప్రవక్త ఈ 7వ సంఘకాల దూత అయిన ఈ గడియ వర్తమానికుడు అతడు ప్రవక్త అయి ఉండాలి. ఎందుకంటే అతడు ప్రవక్త అయి ఉంటేనే ఆ మర్మములను చెప్తాడు, నెంబర్ 1. రెండోది, రాబోయే విషయాలను గురించి అతడు ప్రవచించాలి. ఇవన్నీ జరగాలంటే అతడు ప్రవక్త అయి ఉండాలి. కాబట్టి ఆయన ముందుగా ప్రామిస్ చేసినట్టుగా ఏలియా ఆత్మయు శక్తి గలవానిగా ఎప్పుడైతే ఆ ఆత్మ ఆయన మీదకి వచ్చిందో, నా మాట విన్నారా, ఆయనను కూడా పలు సందర్భాల్లో ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళింది దేవుని దూత. ఆమేన్. అతడు ఒక గుహలోకి వెళ్ళినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ప్రవక్తతో మాట్లాడిందా లేదా? మాట్లాడి, నువ్వు ప్రపంచమంతా తిరుగుతావంటే చదువు సంధ్య లేదు, నాకు పేరెన్నిక గల కుటుంబం కాదు, నేను చాలా పేదవాడిని అని అంటే, మరి ఈ గడియలో ఈ ప్రపంచమంతా తిరిగినటువంటి ఈ వర్తమానికుడిని మనం ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆయన ప్రారంభ దినాలు చూడండి, అసలు ప్రపంచము యాక్సెప్ట్ చేయగలిగినంత టాలెంట్ ఏమైనా ఉందా ఆయనకి? భౌతికంగా లేదు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అతడు ముందుగా ఏదైతే ప్రవచించాడో, దేవుడు సెలవిచ్చిన దాన్ని చెప్పాడో, దాన్ని దేవుడే రుజువు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానము రుజువు చేయబడిన వర్తమానం. ఆమేన్. నేను చాలామంది ఈరోజు పలు ప్రసంగాలు చేశారు, చూశాను నేను. అయితే ప్రియులారా, అంటే అంతా చూడలేదు, ఊరికే చూస్తే అది ఏ సంఘాలు? వర్తమాన సంఘాలు. కాబట్టి అందరూ కూడా వర్తమానంలో ఉన్నవారు, కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు బేభత్సంగా అరుస్తూ ఇప్పుడే ఎత్తబడిపోతారేమో నేను అలా చూస్తూ ఉన్నానండి. ఎత్తబడతారేమో ఎవరన్నాను. దేవుడి దయ వల్ల నాకు మరి ఎవరు కనపడలేదు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ ఎనర్జీ ఎలా ఉందంటే ఇప్పుడే ఎత్తబడిపోయినంత అరుపులు అరుతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు సామాన్యతలో తన్ను తాను బయలుపరుచుకుంటాడు. ఈ ప్రయాస, అరుపులు, కేకల మధ్య ఆయన ఏం చేయడు. కాబట్టి తన ప్రవక్తలను ప్రత్యేకంగా పిలుచుకొని ఆయన దర్శించాడు. విన్నారా? ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడు పుత్ర స్వీకారం చేసేటప్పుడు ఈ చాలా ఉన్నాయి విషయాలు, కానీ టైం సరిపోదు. ఆయన బాప్తిజమం పొందినప్పుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఇప్పుడు నేను ఈయనలోకి వెళ్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన. ఆ తర్వాత మత్తయి సువార్త 17లో మీరు తర్వాత చదువుకోండి. ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఓకేనా, అక్కడికి ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకెళ్ళాడు. చెప్పగలరు ఆ సాక్షులు? పేతురు, యోహాను, యాకోబు. ఓకేనా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇలా ముగ్గురిని తీసుకెళ్ళాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? కింద ఉన్నారు. 9 మంది ఏం చేస్తున్నారని అడగండి. 12 మందిలో వాళ్ళు దెయ్యాలో భూతాలు ఎలగొట్టుకుంటున్నారు. సరే, అక్కడ అలా వదిలేసేయండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుంది. ఓకేనా? కాబట్టి మీరు గమనిస్తే వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఆయన ఆ కొండ దగ్గర ఉన్నాడు. కొద్ది దూరంలోకి వెళ్ళాడు ఆయన. ఆయన వస్త్రములు మారిపోయాయి, ఆయన ముఖము మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఆయన ఎలా ఉన్నాడు? అగ్ని స్వరూపునిగా కనబడుతున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఆ వస్త్రాలు దగ మెరిస్తే వీళ్ళు ఆ కాంతి చూడలేక ఒక పక్కన ఉన్నారు వాళ్ళు. ఆమేన్.
ఇప్పుడు అదే విజన్లో అవతల గట్టులో ఉన్న విషయాలు కనబడుతున్నాయి. యేసు ప్రభు ఒకేసారి అవతల ఆయన దేవుడై ఉన్నాడు, ఒకేసారి ఆయన శరీరములో ఉన్న దేవుడై ఉన్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన శరీరధారి అయిన వాక్యమై ఉన్నాడు. అవతల వస్తే ఆయన దేవుడై ఉన్నాడు, అవతల వారికి ఆయన ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతల ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. వాళ్ళు ఎవరంటే మోషే, ఎలీయా. లాస్ట్ వాళ్ళకి పరిచర్య ఉందా లేదా? కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు, అవతల ఉన్న అక్కడ ఇద్దరు, ఈ ప్రభుతో అవతల వారు మాట్లాడుతున్నారు, యువతల వారు చూస్తున్నారు. ఒక డైమెన్షన్ అక్కడ మారిపోయింది, ఒక వాతావరణం అక్కడ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పుకునే కథ కాదు ఇది, నిజంగానే మారింది. మన ఫ్యూచర్ మాత్రం బ్రహ్మాండంగా చెప్పుకుంటాం, జరగబోయేది. పాస్ట్ టెన్స్ ఎప్పుడో జరిగిపోయింది కూడా బాగా, కానీ ఈనాడు ఈ మేఘము జరిగింది 1963లో. దాని దగ్గరికి నేను వస్తాను. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఆమేన్. ఎవరు అర్థమవుతుంది నేను చెప్పేది? మీరు గమనిస్తే అక్కడ ఆ విషయాలు చూస్తున్నారు. ఈ విషయాలు చూసి పేతురు అన్నాడు, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడతామన్నారు. నా మాట అర్థమైందా? కాబట్టి ఒక మేఘము వచ్చి అక్కడ కమ్ముకుంటే ఆ మేఘములో పుత్ర స్వీకారం జరిగింది, అడాప్షన్. ఆ పుత్ర స్వీకారంలో మేఘము రాగానే ఊరికే రాల మేఘం, ఆ మేఘములో ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఎలా ఉంది? ఉరుమునట్టుగా ఉంది. ఆ స్వరం ఎలా మాట్లాడుతుంది? ఈయన నా ప్రియకుమారుడని యోర్దాన్లో మాట్లాడింది. ఇక్కడ ఎలా మాట్లాడుతుంది? ఈయన మాట వినుడి. ఆర్డర్. అదేంటండి? ఈయన మాట వినుడంటే ఏంటది? దట్ ఈజ్ ద ఆర్డర్. మీరు గమనించారా? యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో మనం ఒకసారి చూస్తే మోషేతో అన్నాడు, మోషే చెప్పాడండి, నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు మీ కొరకు, ఆయన మాట వినకపోతే మీరు కొట్టివేయబడతారన్నాడు. అవునా? నిజంగా వచ్చాడు. విన్నారా? మోషేకు దేవుడు ఏమిచ్చాడు? లా, చట్టం ఇచ్చాడు. ఎందుకంటే వారు మనిషి పడిపోయినప్పుడు దాన్ని విమోచించడానికి ఆయన ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని కల్వరిలో ఆయన నెరవేర్చాడు. ఆమేన్. ఆ కల్వరిలో నెరవేర్చిన ఆయన ఇదిగో తన వధువు కోసం హక్కుపత్రాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేసిందంటే సీల్ వేసింది. సీల్ వేయటానికంటే ముందు ఆత్మని సంచకరువు ఇచ్చిందండి. సంచకరువు అంటే అవల అడ్వాన్స్, ఇంగ్లీష్లో అడ్వాన్సేనా అంటే సంచకరువు అంటే అడ్వాన్సేనా? నువ్వు ఆటో కొనడానికి వెళ్ళావు, ఈ ఆటో నాకు ఉంచన్నా అని చెప్పి ఏమి ఇచ్చావు? కొంత అడ్వాన్స్ ఇచ్చావు. ఆటో నీదేనా? నో. అప్పుడు నువ్వేం చేయాలా? హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి దాన్ని. ఇది నాది అని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలు చేసుకుంటూ వచ్చిన దేవుడు, వారిని సంచకరువు ఇచ్చిన దేవుడు, విమోచన దినము వరకు మనం ముద్రించబడాల. కాబట్టి ప్రథమ ఫలముగా ఆమేన్ మోషే చట్టానికి కల్వరిలో ఫినిషింగ్, ఆయన ప్రాణం పెట్టేశాడు. అయితే పరిశుద్ధాత్మని సంచకరువుతో మనను ఆయన తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే ఆయన స్వీకారం చేయాలి. నా మాట అర్థం కాలేదు మీరు? అవునా? కాబట్టి మనం గమనిస్తే వధువు కాలము అయిపోయే వేళలో ఆమేన్. ఇప్పుడు లౌదికేయకు ముందున్న కాలం ఏంటి? ఫిలడెల్ఫియా, వెస్లీ కానీ వెస్లీ ఆ సంఘకాలానికి దూత. కాబట్టి వెస్లీ కాలంలో నా మాట విన్నారా? వాక్యాన్ని వారు ఏం చేశారు? ఎక్కడైతే మిస్ అయిందో నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ విషయాలు అక్కడ వచ్చాయి. విన్నారా? కాబట్టి 1906 నుంచి లౌదికేయ అనే ఏజ్ స్టార్ట్ అయింది.
అయితే అప్పటికి పెంతెకోస్తు ఆగిపోయిందా? ప్రవక్త తను వాక్యమును రంగం మీదకి తెచ్చే వరకు, తనకి ఇవ్వబడిన వర్తమానంతో అక్కడ నిలబడే వరకు, కాలము లౌదికీయ ఏజే కానీ వర్తమానం అంతా ఏది నడుతుంది? పెంతెకోస్తు నడుతుంది. అందుకని ప్రవక్తని బాప్టిస్ట్ నుంచి ఎక్కడ పంపించాడు? పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు పెంతెకోస్తు యొక్క ఆ వాతావరణము ఈ బాప్టిస్ట్ అయిన ఇతనికి వింతగా ఉంది. ఆమేన్. కాబట్టి ఈ పెంతెకోస్తు యొక్క, మీరు గమనించాలి, ఈ పెంతెకోస్తు యొక్క కార్యములు ముగియక ముందే లౌదికీయ ఏజ్ స్టార్ట్ అయింది. ప్రవక్త పరిచర్య స్టార్ట్ అయింది. వాక్య అద్భుతాలు రివీల్ అయ్యాయి. అంటే ఆ మొదటి వర్షము కురిసింది. పెంతెకోస్తులో ప్రారంభమయ్యి ఈ వర్తమానికుడి ద్వారా ఇంకా అవి ఎక్కడికి వెళ్ళినాయి? హై పిచ్లోకి వెళ్ళిపోయినాయి. అద్భుతాలు సూచక్రియలు ఎక్కడికి వెళ్ళినాయండి? వెళ్ళినాయి. ఆడికి వెళ్ళిన తర్వాత వారు చేయలేని వారిని ప్రత్యేకపరచడానికి ప్రవక్త ద్వారా మరి పసుపుల్లో ఆ అద్భుతాలు సూచక్రియలు జరిగిన తర్వాత ఆ తర్వాత హృదయ వివేచన ప్రారంభమైంది. నా మాట విన్నారా? అది అయిపోయిన తర్వాత అది రంగం మీద ఉండగానే, ఆమేన్, అంటే లౌదికీయ కాలం రంగం మీద ఉండగానే అక్కడ ఏం జరిగింది? నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. హల్లెలూయా. నిత్యత్వం అంటే ఆ 7వ ముద్ర, విన్నారా? ఆ 7వ ముద్ర ఏమై ఉన్నది అని అంటే వధువు యొక్క నిత్యత్వం అయి ఉన్నదండి. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు వినండి పిల్లరా. మనం గమనిస్తే 1963 వరకు, అంతేనా, 46 అనుకుంటా, అంతేనా, అక్కడి నుంచి 1963 వరకు, నా మాట విన్నారా? ఆయన పరిచర్య ఎలా ఉంది అని అంటే ఆ అద్భుతాలు సూచక్రియలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అనేక విషయాలలో దేవుడు అతను వాడుకుంటున్నాడు. అయితే ఒకానొక దినమున, అవునా, ఈయన వధువును సిద్ధపరచటానికి వచ్చాడు. ఇప్పుడు వధువును సిద్ధపరిచేవాడు ఏమై ఉండాలి? వధువులో అతడు ప్రథమ ఫలమై ఉండాలి. ఇప్పుడు అన్నమంతా ఉడికిందా లేదని ఒక మెతుకు తీసి అది పర్ఫెక్టా కాదని చూస్తామా లేదా? అంతేనా? కాబట్టి ఈ వర్తమానం ప్రకటించిన తర్వాత ఈ గడియ వర్తమానికుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. నా మాట వినపడుతుందా? ఇప్పుడు 7 ముద్రల యొక్క మర్మమును ఫైనల్గా ఆ హక్కు పత్రం, ఆ టైటిల్ డీడ్ మనకి ఇవ్వాలి. మనం చక్కగా పాట పాడతాం. 7 ముద్రలో ఏం చూసుకున్నామంట? మనమే అంటే మన స్థానాన్ని చూసుకుంటూ మన స్థానం ఎక్కడో చూపించాడు ప్రవక్త. వధువు స్థానం ఎక్కడో, ఆయన కూడా వధువులో ఒక భాగం కాబట్టి ఆయన స్థానం ఎక్కడో క్లారిటీ వచ్చింది. నా మాట వినాలి ఇప్పుడు మీరు. ఇప్పుడు చూడండి, ప్రభువు అతనితో అడాప్షన్ అనగా పుత్ర స్వీకారము, తన వధువును ఆయన స్వీకరించే ఆ కార్యంలో, ఆ టైటిల్ డీడ్ అప్పగించే కార్యంలో, నా మాట విన్నారా? ఇప్పుడు ఏం జరిగింది? ఈ గడియ వర్తమానికుని దేవుడు పుత్ర స్వీకారం చేస్తున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా మాట అర్థమైందా? కాబట్టి 1963 ఫిబ్రవరి 28 అరిజోనాలో, అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఫ్లాగ్ స్టాఫ్ అనేటటువంటి ఒక స్థలంలో ఉత్తర దిక్కున సన్సెట్ పర్వతం పైన భూమికి 26 మైళ్ళ ఎత్తున 30 మైల్స్ సరౌండింగ్లో ఏమొచ్చింది? ఒక మిస్టీరియస్ లేకపోతే మర్మయుక్తమైన ఒక మేఘం వచ్చిందండి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఒక్కసారి నా మాట వినండి. ఆ మేఘము ఫిబ్రవరి 28న వచ్చింది. ఆ మేఘం వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో ఒక సూచనలు,
ప్రభు రాకడ మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో లోతు దినాలు ఎలా ఉంటాయో, నోవాహు దినాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. మీకు ఒక విషయం గమనించాలి ఇక్కడ. ఆ విషయం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి 3 దినాలు సమాధి చేయబడ్డాక ఆయన లోపలికి అంటే పాతాళంలోకి వెళ్ళి వారితో మాట్లాడాడు. చెరను చెరగా తీసుకొని వచ్చాడు. అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ గడియ వర్తమానికిని కాలంలో పాతాళములో నుండి 20 కోట్ల దురాత్మలు బయటకు వచ్చాయి. ఎంత అంటే ఏంటనుకుంటున్నారు? వాళ్ళ రాజు వస్తున్నాడు కదా. ఎవరు రాజు? పాతాళపు రాజు వస్తాడు కదా. వాళ్ళ పరిపాలన 3.5 సంవత్సరాలు అక్కడ ఉంటుంది కదా. అందుకు ముందుగా ఆ 20 కోట్ల మందికి పునరుద్ధానం కలిగిందనమాట, దురాత్మలకి. కాబట్టి అవన్నీ ఎక్కడికి వచ్చాయి చెప్పాలి. ఇప్పుడు అందరూ ప్రజలు బాగా చెడిపోయారా, బాగున్నారా? ఎవరు చెడగొట్టారు? దేవుడా. ఈ దురాత్మలు వచ్చేసి వాళ్ళందరినీ చెరగొంటూ ఉన్నాయి. ఇప్పుడు అవి వచ్చి తన రంగాన్ని ఇక్కడ చేసుకున్నప్పుడు దేవుడు తన వధువుని అక్కడ విడిచిపెడతాడా? ఆయన కూడా ఒక రంగమును సిద్ధపరిచాడు. ఆ రంగం ఏంటంటే మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. విన్నారా? ఇక్కడే సాతాను కన్ఫ్యూజ్ చేయాలి. నా మాట వినండి. ముందు క్లౌడ్ గురించి చూద్దాం. కాబట్టి ఈ అతీతమైన మేఘం వచ్చినప్పుడు ఈ మేఘములను పరిశోధన చేసే శాస్త్రవేత్తల కంటపడిందండి. ఆ కంటపడినప్పుడు వాళ్ళు 35 యాంగిల్స్లో ఫోటో తీశారు, 85 ఫోటోలు తీశారు. ఇది 1963 మే 17న లైఫ్ మ్యాగజైన్లో ముద్రించబడింది. తర్వాత సైన్స్ మ్యాగజైన్లో ముద్రించబడింది. నా మాట విన్నారా? ఎందుకని? ఇది ప్రకృతి సంబంధమైన అంటే ఆత్మ సంబంధమైన కార్యము మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాల్లో, అంటే దాన్ని ఏమనాలా? ప్రత్యక్షత అంటే అపీరెన్స్, అంటే అలా దర్శనమిచ్చుట, ప్రతి నేత్రము చూసేది. ఇప్పుడు మ్యాగజైన్లు వేస్తే అన్ని నేత్రాలు చూసారా? అందరూ చూసారా? పిల్లరా, ఇక్కడ పబ్లిక్ ప్రదర్శన ఇచ్చాడండి. అక్కడ ఏమిచ్చాడు? కాబట్టి ఈ మేఘం ముందు వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఆ మేఘం వచ్చిన తర్వాత అతడు అడవిలో ఎక్కువగా తిరుగుతాడు. ఆయన లైఫ్ స్టోరీ కూడా నేను యూట్యూబ్లో ఇచ్చాను, చూడండి. అయితే పిల్లరా, మీరు గమనిస్తే అతడు ఎక్కువగా వేటాడటం, ఎక్కువగా చేపలకు పట్టుకోవటం, ఇలాగున ఈ జంగిల్ లేకపోతే ఈ అడవి ప్రాంతాన్ని ఆయన ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ ఆయన గనుక ఖాళీ దొరికిందనుకో, వేటాడే సమయం వచ్చిందనుకో, ఆయన ఆనందాన్ని ఎవరు పట్టుకోలేరు. అలాంటి అవకాశం వచ్చింది. కానీ దేవుడు ఆయన అలాంటి విషయం లేకపోతే రాడు. అక్కడ అంతకుముందే పలు పర్వతాల మీద దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆమేన్. ఇప్పుడు వచ్చేటప్పటికి సన్సెట్ పర్వతం, ఈ సన్సెట్ పర్వతం దగ్గరికి ఆయన ఆకర్షించడానికి, ఆ పర్వతం మీదకి ఆకర్షించడానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణాన్ని బట్టి అతడు వెళ్ళాడు. 2 స్నేహితులు, సాద్మన్, జీవ్, ఎవరంటే ఏంటంటే 2 సాక్షులను తీసుకొని వెళ్ళాడు. జీవ్, నార్మన్ అనుకుంటా. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే వీళ్ళిద్దరు కూడా ఈ స్నేహితులు అక్కడ ఉన్నారు. ఈయన పైకి వెళ్ళి పందులను కిందకి మరి మళ్ళిస్తాను అని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణంలో కొంచెం విశ్రాంతి తీసుకున్నాక, ఇదంతా నేను చెప్పడానికి గురించి కాదు,
జీవ్ నార్మన్ను సాద్మన్ వాళ్ళిద్దరు సాక్షులు. పిల్లలు మీరు గమనిస్తే ఒక పల్లేరుకాయ వంటిది ఆయన కాలుకి తగిలింది. అది తీసుకుంటూ ఉండేలోకి పెద్ద ప్రేరుడు సంభవించింది. విన్నారా? దరిదాపుగా అనేక విమానాలు, ఇంచుమించుగా 7-8 విమానాలు, అక్కడ 7 విమానాలు ఎంత రాశారు, కానీ అవన్నీ ఢీ కొడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చిందంట. ఆ శబ్దానికి ఆయన 5 అడుగుల ఎత్తున ఎగిరి పడ్డాడు. నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? కాబట్టి అక్కడ ఆ క్లౌడ్ అక్కడికి రాగానే ముందు ఇక్కడ సైన్స్ కంటబడింది 28, ఆ తర్వాత 28తో మంత్ ఎండ్ 6 రోజుల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు. 8వ తారీఖున విన్నారా 8 గంటల వేళలో ఈ దర్శనం కలిగి ఈ విజన్ కలిగింది. ఆ క్లౌడ్ అక్కడికి వచ్చిందండి. ప్రియులారా మీరు గమనిస్తే అక్కడ ఆయన ఆ శబ్దం వచ్చినప్పుడు దానిలోకి ఈయన కొనిపోబడ్డాడు. అతడు మొదటిగా దాన్ని చూసినప్పుడు 7 దూతల మధ్య పిరమిడ్ ఆకారంలో ఆ రింగ్లోకి అతడు వెళ్ళిపోయాడు లోపలికి. అక్కడ 7 ముద్రలను గురించి మీకు అర్థమవుతుందా? మార్చి 17 నుండి 24 దాకా ఆయన 7 ముద్రలు బోధించాడు, తర్వాత ఆదివారం దాకా. పిల్లలు మీరు గమనిస్తే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ముద్రల యొక్క మర్మములను నేను తెలియజేస్తాను కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? జెఫర్సన్ విల్కి ఆయన సొంత సంఘానికి వెళ్ళిపోమన్నాడు. ఆయన ఈ 7 ముద్రలు బోధించేటంత కాలం ఆ గదిలోనే ఉన్నాడు. ఆ గదిలోనికి దూత వచ్చి ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు 7 వచ్చి చెప్పారు. ప్రవక్త పలు విధాలుగా చెప్పింది ఏంటంటే, పలు సందర్భాల్లో 6 దూతలు ఉన్నారు. 7వ దూత ఎలా ఉన్నాడని ప్రత్యేకంగా కనబడ్డాడు. మనం నమ్ముతున్నాం దేవుని పిల్లలుగా. ఆ 7వ దూత ఎవరు? ఈ గడియ వర్తమానికుడు ఆ 7వ దూత. అది ఒక మానవ దూత. కాబట్టి ఇక్కడ ఆ రింగ్లో లోపలికి వెళ్ళాక అది చూశాడు ఆయన. చూసిన తర్వాత ఈ ముద్రలన్నిటిని గూర్చి 7 అక్కడ ప్రకటించినన్ని రోజులు వచ్చి 7 ముద్రల యొక్క మర్మములను దేవుడు తెలియపరిచాడు. ముద్రలు విప్పింది విలియం బ్రెన్హాం గారు కాదు. ముద్రలు విప్పింది ఎవరు? ఆ రక్తము ఓడ్చుచున్న గొర్రెపిల్ల, ఆయన విప్పాడు ముద్రలు. అయితే ప్రవక్త ద్వారా తెలియపరిచాడు, దాని మర్మములను తెలియపరిచాడు. ప్రకటన 10:1 నుంచి 7 దాకా మనం చూస్తే ఆమె అక్కడ బలిష్ఠుడైన దూత మనం చూస్తాం. ఈ బలిష్ఠుడైన దూత ఆమెన్ మీరు గమనించారా? ఈ బలిష్ఠుడైన దూత తల మీద మేఘధనుస్సు ఉన్నది. అది ఎలా ఉన్నది? ఒక విగ్గువలే ఉన్నది. దేవుని స్తోత్రం. నా మాట వింటారా? ఒక పాదము భూమి మీద, ఒక పాదము సముద్రం మీద మోపి సింహము గర్జించినట్లుగా మీరు చూడండి. ప్రకటన 10:1 ఆయన గర్జించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను అని ఉంది బైబిల్లో. ఇది ఒక్క పూటలో నేను చెప్పలేనులేండి, చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం వినండి. కాబట్టి పిల్లరా వాటి శబ్దములు పలికినప్పుడు అక్కడ పత్మసు యోహాను ఉన్నాడు, అపోస్తలుడైన. ఈయన రాయబోవటానికి ట్రై చేసినప్పుడు ఈ 7 ఉరుములు పలికిన అంటే పలికింది కాబట్టి అక్కడ వాయిస్ ఉంది. ఆ వాయిస్ రాయొద్దు, రిటర్న్గా వద్దన్నాడు. అన్నాడా లేదా? అతడు రాయలా, కానీ చూశాడు. ప్రవక్త కూడా వెళ్ళి చూశాడు, కానీ దేవుడు అనుమతి ఇవ్వల. నా మాట విన్నారా? అనుమతి ఇవ్వనప్పుడు మరి ఈ విషయాలు అన్నీ కూడా జరగకపోతే ర్యాప్చర్లో వధువు ఎత్తబడదు. ఆమె ఇప్పుడు ఎత్తబడాలంటే
వధువు కోసం దాన్ని రిజర్వ్ చేశాడు దేవుడు. యాక్చువల్గా మీరు చూస్తే మేఘస్తంభంలోకి లేకపోతే ఆ సూపర్ న్యాచురల్ క్లౌడ్లోకి వెళ్ళిన దైవదాసుడిని మళ్ళీ తీసుకొచ్చి దేవదూతల కింద దించేసాయి. పరదైసులోకి వెళ్ళిన పౌలు గారిని దించేసాయి. నా మాట విన్నారా? అంటే భూమి మీద వాళ్ళ పని ముగించుకున్నారు. ఇక్కడ ఈయన పని కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చాక ఏమన్నాడు ఆయన? నాకు బైబిలే క్రొత్తగా మారిపోయింది అన్నాడండి. అంటే 63 దాకా చెప్పింది ఒకటి, అక్కడి నుంచి నాకు ప్రత్యేకంగా ఉందని చెప్పి ఆయన ఎక్కువగా జీవకణములను గురించి మాట్లాడాడు. మనం క్రీస్తులో భాగమై ఉంటే, ఆయన వాక్యంలో భాగమై ఉంటే, ఆయన ప్రణాళికలో మనం ఉంటే అది మనకు అర్థమవుతుందని చెప్పాడు. కొంత ఇచ్చట కొంత అచ్చట. కాబట్టి యోహానికి మనం అక్కడ ఉన్న వర్తమానంలో పత్మాసు యోహాను మనం చూస్తాం. ఈ యోహాను మొట్టమొదట ముద్రలు విప్పబడినప్పుడేమో ఏడ్చాడు, ఎవరు లేరు, యోగ్యులు లేరు అని. ఆ తర్వాత గొర్రెపిల్ల వచ్చి విప్పింది. విప్పిన తర్వాత 10 ఏళ్ళలో ఉన్న వర్తమానికుడు వచ్చి ఆ మర్మాలను బోధించాడు. బోధించిన తర్వాత ఇప్పుడు ఈ యోహానుతో ఏమన్నాడంటే ఆ విప్పబడి ఉన్న పుస్తకమును తినివేయమన్నాడు. ఆమేన్. అవునా? అది నేను ఆయన అన్నీ చూసినట్టుగా దర్శనాలన్నీ రాశాడు. ఇప్పుడు ఈ మేఘంలోకి వెళ్ళినటువంటి ఈ గడియ వర్తమానికుడు విన్నారా, ఆ 7 ముద్రల మర్మమును తెచ్చాడు. ఇప్పుడు వధువుగా ఉన్న మనము ఆ మర్మముల యొక్క విశేషాలు మనం తినాల. ప్రవక్త పలుమార్లు చెప్పాడు. ఏమన్నాడంటే వధువుకు ఒక పరిచర్య ఉన్నది. ఒకవేళ పరిచర్య లేకపోతే ప్రవక్త చనిపోవటానికి ముందే మనం కూడా ఎత్తబడిపోవాలండి. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే యాక్చువల్గా అలాగే జరగాలి కాబట్టి ఎత్తబడిపోయాము ప్రవక్త కాలంలో అంటున్నారు. ఏమండి, ఇప్పుడు అనేక మంది అబ్రహాం ఇంటికి ఎలోహిం వచ్చాడా? అబ్రహాముకి దేవుడు కనబడ్డాడు, మెల్కీసెదెకుగా కనబడ్డాడు. అవునా? అలాగే మోషేకి కనబడ్డాడు, యాకోబుకి కనబడ్డాడు, దానియేలు చూశాడు, భక్తులందరూ చూశాడు, అపోస్తులు చూశారు. ఎన్నోసార్లు వచ్చి దేవుడు వారిని దర్శించాడా లేదా? ఇప్పుడు ఎన్ని రాకళ్ళు అవ్వాలా? ఎన్నిసార్లు దర్శించాడో అన్ని రాకళ్ళు అవ్వాలా. మీకు అర్థమైందా? ఎన్నిసార్లు దర్శించాడో. అరే ఆ సన్సెట్ పర్వతం మీద దర్శిస్తే మన వాళ్ళు ఏమంటున్నారు? కొంతమంది మంచి సోదరులే వాళ్ళు, నేనేమంటలా. వాళ్ళు ఏమంటున్నారంటే ర్యాప్చర్ ఈజ్ గాన్. ఏమంటున్నారు? ర్యాప్చరు అయిపోయింది. మరి ర్యాప్చర్ అయిపోతే వీళ్ళంటారు, నేను చెప్పే జాగ్రత్త వినండి, నేను వాళ్ళని ఏమంటలా, వాళ్ళు నా సోదరులు. అంటే వాళ్ళకు ప్రత్యక్ష కొంచెం ఎక్కువ ఉండొచ్చేమోలే, నేను వాదించలేను. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన శరీరధార అయ్యాడా లేదా? వాక్యం శరీరధార అయింది. అవునా? ఇప్పుడు రెండవ రాకడలో, ఇప్పుడు రాకడ అంటే ప్రత్యక్ష రాకడ. మొదటి రాకడ ప్రత్యక్షంగా ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మరొక్కసారి దావీదు కుమారుడిగా రాబోతున్నాడు. అర్థమైందా? అయితే ఈ మధ్యలో ఏంటిది? ఈ మధ్యలో ఏంటి? రహస్య రాకడ. ఇప్పుడు ఈ రహస్య రాకడలో ఒక ప్రేమ, ఏమనాలి దాన్ని, ఒక ప్రేమపూర్వకమైన కార్యం. అది మిగతా వాళ్ళకి అనవసరం. అది నాకు తెలిసి ఏంటి ఆ ప్రేమపూర్వకమైన కారణం అంటే ఒక భర్త తన భార్య కోసం వచ్చే రాకడా. ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సింది మనం. అవునా? కాబట్టి ఈ 7 ఉరుముల మర్మము తెలియకపోతే, వ్రాయబడకపోతే ప్రవక్త ఎక్కడ కూడా సాహసం చేయలే. అంటే ఆయన మర్మాలు విప్పలేదని కాదు, అన్నీ ఓపెన్ అయ్యాయి.
ఆయన చూశాడు. అది అందుకే ఆయన అన్నాడు 3 మడతలని. విన్నారా? ఎందుకు ఆయన రహస్యంగా దాచాడు దాన్ని? అది వధువుకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించాడో, ఎవరిని ప్రత్యేకపరిచాడో, ఎవరిని ఆయన ఎన్నిక చేశాడో, ఆ ఎన్నిక చేయబడిన వధువుకి ఆ ర్యాప్చరు జరుగుద్ది. అందుకని ప్రవక్త పలుమార్లు ఏమన్నాడు? వధువు మోసగింపబడదు అన్నాడు. మోసగింపబడదని ప్రవక్త అన్నాడంటే మోసగించువారు రారనా? పౌలు గారు కూడా ఏమన్నాడు? మొదటి సంఘాల దూత ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే వచ్చి అనేకులను ఏం చేస్తుందంట? చెప్పండి దేవిదానం గారు. అనేకులను ఏం చేస్తుందంటే ఈడ్చుకొని వెళ్ళిపోద్దంట. నా మాట విన్నారా? అందుకనే పౌలు గారు ఒక మాట అన్నాడు, ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తుకి నేను మిమ్మల్ని ప్రదానం చేశా. అయితే సర్పము తన కుయుక్తి చోత మోసగించినట్లుగా మిమ్మల్ని కూడా మోసగిస్తుందేమని భయపడుతున్నాను అన్నాడు. ఎఫెసు తర్వాత మోసం జరిగిందా? కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కడంటే, ప్రవక్త అంటే సింహం, రంగం మీద ఆయన ఉన్నంతకాలం మోసం జరిగే క్వశ్చనే లేదు. అర్థమవుతుందా పాయింట్? అంటే ఈరోజు ప్రవక్త వాక్యానికి డీకోడ్ చేస్తాడు, అవునా? ప్రవక్తలకు తప్ప. ఇప్పుడు మినే టెకేల్ ఉపార్సిన్, త్రాసులో తుయ్యగా తక్కువగా కనబడ్డావు అనేది ఎవరు చెప్పారండి? ఆ మీనింగు అక్కడ ఎవరు చెప్పలా. దానియేలు ప్రవక్త కనుక దానియేలే దాన్ని డీకోడ్ చేయగలిగాడు. ఇప్పుడు 7 ఉరుముల యొక్క మర్మాన్ని ప్రవక్త దాన్ని రహస్యంగా పెట్టాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రవక్త అన్నా చెప్పాలి, యేసుప్రభు అన్నా చెప్పాలి. ఇక ఏ మానవుడు చెప్పేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు దేవుడే తన వధువుకు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు వధువు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నది. ఆ దినమున నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. ఇప్పుడు ఈ మేఘస్తంభంలో ప్రవక్తతో మాట్లాడిన దేవుడు, మర్మములనిచ్చిన దేవుడు అదే మేఘస్తంభము యొక్క మర్మాన్ని తన వధువులో ఉంచాడు. ఆమె గ్రహిస్తుంది. ఈ లేఖనాలన్నీ తింటున్నప్పుడు, లేక వింటున్నప్పుడు, లేక చదువుతున్నప్పుడు ఆమె గ్రహించి ఆమెకు ఒక పరిచర్య ఉన్నదని ఎరుగుద్ది. ఇప్పుడు పరిచర్య ఏంటి? శరీర మార్పు. ప్రతిసారి శరీర మార్పు అంటే నోటితో మారో అంటే అవుతుందా? వాళ్ళ శరీరం మారినప్పుడు క్రీస్తు వల్లే వారు కనబడాల. మీకు అర్థమైందా? స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది? దేవదూత ముఖంలాగా ఉంది. నా మాట విన్నారా? కనీసం ముఖం పక్కన పెట్టండి, మన జీవితము క్రీస్తుకు తగినట్లుగా ఉండాలి. ఉందా? సంపూర్ణత వచ్చిందా? సంపూర్ణత వచ్చుంటే వధువు ఇక్కడ ఉండదు. ఇప్పుడు వధువు అక్కడే ఉండేది. వీళ్ళు ఏమంటున్నారు? మా ఆత్మలు ఎత్తబడిపోయాయి, శరీరం ఇక్కడ ఉంది, శరీరం ఇంకా తిని మారుతుంది అని. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? కనురెప్పపాటులో మారుతుందని కదా బైబిల్ చెప్పింది. నీకు కనురెప్పపాటులో మార్పు పొంది, మనకంటే ముందు చనిపోయిన వారు ఉన్నారు, వాళ్ళు రాకడు మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ఉన్నారు, వాళ్ళు లేవాలా. వారితో పాటే మనం ఎత్తబడాలా. నువ్వెవరినైనా చూసావా? సచినోని చూసి సమాధులు తెరవబడి లేచిన ఒక్క వ్యక్తినన్నా చూసావా? వీళ్ళు అంటారు చూడమని చెప్పరు, రోజు వచ్చి కనపడి వెళ్తున్నారు అని. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల నుంచి బయటకు వచ్చి మళ్ళీ సమాధిలో దూరుతున్నారు. సొరంగం చేసుకున్నారా నక్కల్లాగా? నా మాట గమనించాలండి. ప్రాబ్లం ఏంటంటే, అయిపోయింది అంటే దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. అవలేదనుకో, ర్యాప్చర్ అవ్వలేదనుకున్నాం అనుకో, ఇంకా ఎదురు చూస్తాయి. భయంతో జాగ్రత్తగా ఎదురు చూస్తాం. ఇప్పుడు అయిపోయిందనే వాళ్ళు ఏమంటున్నారు? ప్రభు రాత్రి అక్కర్లేదు, పాదాలకు అడగ అవసరం లేదు, ఇక అంతా అయిపోయిందంట.
అయిపోయిందంటారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. అయిపోయిందంటారు, సెలైన్లు ఎక్కించుకుంటారు. అయిపోయిందంటారు, బీపీ ట్యాబ్లెట్లు వాడతారు. అయిపోయిందంటారు, షుగర్ ట్యాబ్లెట్లు వాడతారు. ఇది ఎక్కడ గోలరా నాయన? మేఘం మీద ఇన్ని కథలు ఎలాగొచ్చినాయిరా బాబు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ వాళ్ళ చెడ్డ స్నేహితుల మంచి వాళ్ళు 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 చెడిపోయిన వాళ్ళు అనుకున్నారా? ధనాపేక్ష గల వాళ్ళు అనుకున్నారా? మంచోళ్ళే. కాదేశు బర్నియా దగ్గర ఇక యోర్దాను దాటగానే వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తారంటే దానంగారు కనాన్లో ప్రవేశిస్తారు. వాళ్ళు కనాన్లో ప్రవేశించడానికంటే ముందు ఆమె, నేను చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ఒకే మ్యాటరు 10 రకాలుగా చెప్పేవాళ్ళు వచ్చారండి. అన్నీ రైటే, పాలు తేనెలు ప్రవహించే దేశమే, వెరీ గుడ్. అక్కడ శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి, వెరీ గుడ్. మోషే చెప్పినట్టుగా, మోషేకి దేవుడు చూపించినట్టుగా అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి. కానీ అక్కడ నెఫీలులు ఉన్నారు, చాలా బలమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జయించుకొని మనము పోలేము. అయిపోయిందా? ప్రజలందరూ ఏడ్చారు, ఇప్పుడు ఏడుతున్నారండి. ఇంకా ఆ సంఘశాఖలో ఏడిచినట్టుగానే ఏడుతున్నారు. మీకు అర్థం కాల? ఎందుకు ఏడుతున్నారండి? కలవరం అయిపోయింది. ఓరే, సంఘశాఖలలోనే గందరగోళం అనుకుంటే వర్తమాన సంఘశాఖల్లో కూడా ఏమొచ్చింది ఇప్పుడు? వాళ్ళు ఐగుప్తును దాటి వెళ్ళారు, కానీ ఐగుప్తును మోసుకుని వెళ్ళిపోయారు. మనం సంఘశాఖలు దాటి ఇటు వచ్చాం, కానీ సంఘశాఖల్ని ఇక్కడ తెచ్చాం. వినారా? మై మర్చిపోండి, సంగీత సామ్రాజ్యం, అంతేనా? సామ్రాజ్యమా సామ్రాట్లా? కాబట్టి ఆ చెత్త అంతా తెచ్చి మళ్ళీ అదే చెత్త కార్యక్రమాలు ఇక్కడ చేశారు. యూట్యూబ్లో వాళ్ళ హంగు ఆర్భాట్లు చూపించుకోవడానికి ఎగిరెగిరి దూకుతున్నారు, కానీ నాకైతే ఏం కనపట్ల. పరిశుద్ధాత్మ కార్యం అంటే నువ్వెవడికో ప్రదర్శించుకోవాల్సిన పని లేదు. నీ జీవితమే యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా. ఎక్కడ? వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వీళ్ళు వాక్యం మాత్రం దుమ్ము లేపుతారు. అసలు ఎన్నిసార్లు 7 ముద్రలు చదివేస్తారో, ఈ ప్రసంగాలను చదివేసి ప్రసంగాలలో నుండి ప్రయోగాలు చేస్తారండి. ఏంటది? ప్రయోగమే చేయొద్దు అన్నాడు బైబిల్. ఏంటి ఆ ప్రయోగం? ఆ పదార్థం తెచ్చి దీంట్లో తెచ్చి దాంట్లో మొత్తం తెచ్చి రోటి చట్నీ చేసినట్టుగా చెయ్యకు. అక్కడ ఏదైతే బోధించారో దానికి ఒకటి కలిపి చెరిపి నువ్వు చేస్తే జాగ్రత్త. ర్యాప్చర్ సంగతి దేవుడు ఎరుగు. అక్కడ ఏమన్నాడు? తెగుళ్ళన్నీ నీ మీదకి వస్తాయి అన్నాడు. ఓకేనా? ఎందుకు వచ్చిన శాపాలు తెచ్చుకోవటం? ఈ బైబిల్ ఏం చెప్పిందో నీకు వ్యక్తిగత రెవల్యూషన్ ఉంటే ఎత్తబాటు వరకు వెయిట్ చేయి. ఇప్పుడు వధువు తను తానే సిద్ధపరచుకుంది. వధువు వెళ్ళి పక్కన పిన్నె వదిన రా మనం వెళ్దాం అనలా. వాక్యాన్ని లోడ్ చేసుకుంది, వాక్యాన్ని నింపుకుంది, ర్యాప్చర్ కోసం ఎదురు చూస్తుంది. అంతేగాని నాకేంటి వదిన 3 తలకాయలు కనబడుతున్నాయి, దేవుడు మళ్ళా 3లా కనబడుతున్నాడు ఏంటి? ప్రత్యక్షత. 36గా కనబడుతున్నాయి ఏంటి? ప్రత్యక్షత. నోరు మూసుకొని బైబిల్లో ఏది ఉందో, వర్తమానం ఏం చెప్పిందో అక్కడ కూర్చో. అందుకే పాట పాడుతున్నాం కదా, నా ప్రయాసలో లేదు, నేను పొందగోరుట్లో లేదు, సమస్తం ఆయన చేసుకుంటాడు. ఆయన నీలో పెట్టాడు. ఆ మార్పేదో ఆయన కృపలో జరుగుద్ది. మనుషులు దిద్దుబాటు వలన ఏం కలగదు. ఏ సేవకుడు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడు. నేను కూడా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళను. నాకు ఏదైతే వాక్యం ఇచ్చాడో దేవుడు, అదే నేను మీ మధ్య బోధిస్తున్నా. దాని కొత్తది కలిపితే భలే ఉన్నది, చింతకాయలో బెల్లం కలిపితే సూపర్గా ఉంటుంది. నథింగ్ డూయింగ్, మనకు అనవసరం అది. అలా కలపమని ఇక్కడ చెప్పలా. పోనీ తీసేయి, ఇది కొద్దిగా బరువుగా ఉంది, అది చెప్పలా. నీకు బరువో కరువో ఉన్నది ఉన్నట్టుగా బోధించమని ఉంది. నా మాట వినారా? సో మోషే చనిపోయాడు.
మోషే చనిపోయాడా ప్రవక్త? యూదులకు మోషే కదా ప్రవక్త. చనిపోయాడా? చనిపోయాక వీళ్ళు చనిపోకముందే వెళ్ళిపోమన్నాడా? చనిపోవటానికి ముందు నెబో కొండ ఎక్కించాడా? కొండ ఎక్కించి మొత్తం అంతా చూపించాడా? మొత్తం అంతా చూపించిన తర్వాత ఇక్కడ నువ్వు మృతి పొందుతావని చెప్పాడా? అప్పుడు ఈయన అంటాడు, కంటి చూపు బాగానే ఉంది, కాలి సత్వ బాగానే ఉంది, నేను బ్రతకవచ్చు అని అంటే నాకు ఇష్టం. దేవుడు అన్నాడు, నీవేం కంగారు పడకు, ఇప్పటికి చచ్చిపో అన్నాడు. ఏమన్నాడు? ప్రవక్త యొక్క ప్రయాణం అర్ధాంతరంగా డ్రాప్. దట్ ఈజ్ ప్లానింగ్ ఆఫ్ గాడ్. మీకు అర్థమైందా? మళ్ళీ ఎక్కడున్నాడు? ఇద్దరు సాక్షుల దగ్గర ఉన్నాడా లేదా? అసలు నాకు తెలియగలుగుతాను, యోధా పత్రికలో ఈయన చనిపోతే ఈ మోషే కోసం సాతానుగాడికి ఏం పని? ఈ ప్రవక్తలందరూ దేవుని మూలంగా కలిగిన వాళ్ళు. నా మాట అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి, ముగిచ్చేస్తా. దేవుని వీళ్ళందరూ ఎవరు? దేవుని ప్రవక్తలు, దేవుని పరిశుద్ధులు, దేవుడు వాడుకున్న పాత్రలై ఉన్నారు. ఓకేనా? అయితే ఈ దేహము సాతానికి ఎందుకు? ఎందుకంటే మహిమ వెళ్ళిపోయింది. ఈ దేహము కనుక ఉంటే వీళ్ళని ఏం చేయొచ్చు? ఆయన ఒక విగ్రహంగా మార్చేయచ్చు. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళందరూ ఇప్పుడు మనం చెన్నైలో థామస్ మౌంట్కి వెళ్తాం. థామస్ కట్టించుకున్నాడా? తోమా కట్టించుకున్నాడా మౌంట్? ఎవరు కట్టించారు? మనుషులే. అదే అందరూ మనుషులేనండి. ఎవరాళ్ళు? ఆర్సీఎం అయినా రోమిల్. ప్రతి అపోస్తులుని యొక్క సమాధులు ఎవరు కట్టించారు? చంపింది ఎవరు? కట్టించింది ఎవరు? ప్రవక్తలు చంపింది ఎవరు? కట్టించేది ఎవరు? దాని ద్వారా కూడా లాభం ఉంది. ఇప్పుడు ఈ చనిపోయిన ఈ మోషే శరీరం ద్వారా ఏం చేయాలా? ఒక కొత్త థియరీ పుట్టిస్తుంది. అది ప్రజలను మోసగించడానికి అదొక ఆయుధం. అయితే దేవుడు ఏం చేశాడంటే దాని కన్ను కప్పి ఈయన తీసుకుపోయాడు. మళ్ళా రూపాంతర కొండ దగ్గర ఆయన ఉన్నాడు. రేపు మళ్ళా ఆయన ఆత్మ ఎక్కడికి వస్తుంది? ఇద్దరు సాక్షుల దగ్గరికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన గడియ వర్తమానికుడు కూడా చనిపోయాడు. 1965 డిసెంబర్ 24. ఇప్పుడు ప్రవక్త కూడా పలుమార్లు ఏం చెప్పాడు? నేను చావును. బహుశా ఇదే ర్యాప్చర్ కావాలా, నేను ఎక్కువ కాలం బ్రతకాల. ఒకవేళ నేను చచ్చిపోవాలంటే దేవుడే నన్ను చంపాలా, లేకపోతే నేను చావను అన్నాడండి. టైం వచ్చింది. దేవుడు అన్నాడు, ఆయన ఖడ్గం అక్కడే ఉంది, అతని పాత బైబిల్ అక్కడే ఉంది. ఇతడు అడిగాడు, నాకు జోసెఫ్ ఉన్నాడు, జోసెఫ్కి ఇచ్చే ప్రభు అన్నాడు. ఆ కత్తి కూడా జోసెఫ్కి ఇచ్చే అన్నాడు. నేను నా భార్య వచ్చి మళ్ళా కొండల దగ్గర వెయిట్ చేస్తామన్నాడు. మోషే విషయంలో ఎలా మౌనంగా ఉన్నాడో ప్రవక్త విషయంలో కూడా అలాగే మౌనంగా ఉన్నాడు. ప్రవక్త పని అయిపోగానే మౌనంగా ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ప్రవక్త అడిగాడు, ఇంకా ఏదైనా ఉందా అని. అన్నీ చూసావు కదా, మౌనంగా ఉండి అన్నాడు. వాళ్ళ నిర్గమమును దేవుడు సైలెంట్గా ఉంచేశాడు. ఇప్పుడు 65లో ఆయన చనిపోయాక ఈ పరిచర్య మన దాకా మోసుకొచ్చింది ఎవరు? ఆ 5 ప్రవక్తలు ఎక్కడ పుట్టారా? మళ్ళా ప్రవక్తలు. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వారు, ఈ 5-fold మినిస్ట్రీలో ఉన్నవారు 5 రకాలుగా తీసుకొచ్చారు. నా మాట విన్నారా? నేను ఇజ్రాయెల్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక టైపులో బోధించాడు, ఇంకొకటి ఇంకో టైపులో బోధించాడు. పిల్లల ప్రవక్త మాట అబ్సల్యూట్. నేను చెప్పేది 5 రకాల పరిచర్యల్లో మీరు చూసినట్లయితే వాళ్ళు చెప్పేది వర్తమానంలో ఉందా లేదా మనం చూసుకోవాలి. వాళ్ళు చెప్పేది బైబిల్లో ఉందా లేదా మనం చూసుకోవాలి. పొరపాటు అసలైన సింహం అక్కడ ఉన్నట్లయితే పొరపాటు జరగదు. సింహం వెళ్ళిపోతే వీళ్ళు అంటారు సపరేట్ రెవల్యూషన్స్. కొందరు కొనసాగింపని వెళ్ళిపోయారు, ఆయనకంటే ముందు వెళ్ళిపోయారు. కొందరు ఎత్తబాటు అయిపోయింది అన్నారు, ఇంకోటి ఉరుమంటాడు, ఒకడు మెరుపు అంటాడు, ఒకడు అదంటాడు ఇదంటాడు. నో సార్, బైబిల్ ఎలా చెప్తుందో, వర్తమానం ఎలా చెప్తుందో అక్కడే నిలబడు.
నీవు ఏదో కొత్తవి తీసుకురావద్దు. కొత్త ఇక రావు, వేరొక ప్రవక్త రాడు. విన్నారా? ఏమున్నది? వధువుకు ఏదైతే ప్రత్యేకపరిచాడో దాని మీద నిలబడాలా. ఆమె ఇప్పుడు ప్రవక్త రంగం మీద నుంచి వెళ్ళిపోయాడా లేదా? 63లో ఫిబ్రవరి 28న మేఘం వస్తే ఇంచుమించుగా 60 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 60నా? సరే 60 దాటి ఉంటుందో 60 సంథింగ్. 40 సంవత్సరాలు ఒక తరం. అవునా? అంటే ఒక తరం దాటిపోయింది ఆయన వెళ్ళిపోయి. ఇప్పుడు ఎన్ని కన్ఫ్యూజులు వచ్చేసినాయి వర్తమానంలో. కనీసం ఇండియాలోనే అనేక గ్రూపులు ఉన్నాయా? ఒకటి పరిగెత్తుకొని వెళ్ళిపోయే గ్రూపు, మెల్లిగా నడిచి వచ్చే గ్రూపు, మధ్యలో ఎగిరే గ్రూపు. ఇంకా నేను ఎందుకు చెప్పవసరంలా. ఇన్ని గ్రూపులు ఎలా వచ్చాయి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత ఉంటే, ప్రైజ్ ద లార్డ్, ఆత్మ కలిగించు ఐక్యత ఉన్నట్లయితే అప్పుడు వారు ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయంతో దాన్ని అంగీకరిస్తారు. వధువు ఏకమవుతుంది వాక్యంతో. నేను అంటాను, నువ్వు వధువు అయితే నువ్వు వాక్యంతోనే నిలబడు, నువ్వు వాక్యంతోనే జీవించు. ఎన్ని కథలు వచ్చినా నువ్వు నమ్మవు, ఒరిజినల్ వాక్యంతో వ్రేలాడుతావు. నేను అందరినీ మోసగలను నేను అంటలా. నేను ఒక్కటంటున్నాను, నువ్వు గనక దేవుని ప్రణాళికలో ఉన్న వధువు అయితే నువ్వు మోసపోవు. ఆమేన్. నువ్వు మోసపోవు. ఇప్పుడు మనం క్లౌడ్ చూసాం. వర్తమానంలో ప్రవక్త ద్వారా మనం కూడా ఈ తరంలో పుట్టిన ప్రవక్త వెళ్ళిపోయిన ఈ తరంలో పుట్టిన, నా మాట విన్నారా, మనం నమ్ముచున్నాం. ఎందుకంటే అది లేఖన రుజువు కాబట్టి నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుడు తను తాను మేఘంలో ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి నమ్ముతున్నాం. అది సూర్యోదయం అనేటటువంటి ప్రసంగంలో ఆయన ఏమని చెప్పాడు? ఇలా క్రాస్గా లైఫ్ మ్యాగజైన్ వాళ్ళు తీస్తే ఆయన చేతికి ఆ ఫోటో వచ్చింది, బ్లాక్ అండ్ వైట్. ఆ ఫోటో వస్తే ఆయన ఏమన్నాడు? ఇటు తిప్పమన్నాడు. పరిశుద్ధాత్మ చెప్పిందండి. అప్పటికి 63 అది అయిపోయాక 2 years అనండి, 24 months మాత్రమే ఉన్నాడు ప్రవక్త. నా మాట అర్థమవుతుందా? ఆ 24 నెలల్లో 63 నుంచి 65 ప్రసంగాలు చూడండి. 65లో చేసిన ప్రసంగాలన్నిటిలో ఆయన ఒక్కటే అన్నాడు, మీరు మోసపోవద్దు అన్నాడండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. అబద్ధము నిజము పెనవేసుకొని ఉంటాయన్నాడు. కాబట్టి రెండు ఒకేలా కనబడతాయి మీకు. అయితే ఒక భరోసా ఇచ్చాడు, మీరు వాక్యంతో నిలిచి ఉండండి, వర్తమానంతో నిలిచి ఉండండి. అలాగే మీరు గనుక ఎత్తబాటులో ఆయన ప్రణాళికలో ఉంటే మిమ్మల్ని ఎవరు మోసగించలేరు. నా బోధ ద్వారా మోసపోరని నేను చెప్పట్లా, ఇది వింటే మీరు మోసపోరని నేను చెప్పట్లా. నువ్వు ప్రణాళికలో ఉంటే 10,000 మంది వచ్చి 10,000 స్వరాలు నీ దగ్గర వినిపించినా ఆమేన్, నువ్వు మోసపోవు. హల్లెలూయా. కాబట్టి జాన్ కోలా గారు చాలా మంచోడండి, చాలా సిన్సియర్గా బోధిస్తున్నాడండి. నాకేం తెలుసండి, ఉన్నదే చెప్పటానికి నేను కట్టుబడి ఉన్నాను. అలా మంచోడో చెడ్డోడో మీ సర్టిఫికెట్లు నాకు అక్కర్లా. నేనేం కోరుకుంటున్నా, బలా నమ్మకమైన మంచి దాసుడని ఆయన పిలవాలా. ఆయన పిలిచినట్లయితే నేను నమ్ముతాను. ఆయన ఒప్పుకోవాలండి మనల్ని. మనకు మనమే మంచోళ్ళం అనుకుంటే అవ్వదు. అక్కడ ఆయన ఆ సూర్యోదయం అనేటటువంటి అంశంలో ప్రసంగంలో ప్రవక్త మాట్లాడుతుంటాడు. ఆయన అదే చెరలో ఉన్న ఆత్మలు, మీకు చెప్పాను కూడా అది. అక్కడ పలు ప్రసంగాల్లో ఆయన ప్రస్తావన చేశాడండి. ఆయన ఎలా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా విగ్గు పెట్టుకొని వచ్చాడండి ఆయన. అంటే ఆయన అన్యజనులకు ఇచ్చిన కాలం అయిపోయిందా? మేఘ ప్రదర్శన చేశాడంటే ఏమైపోయింది? నిబంధన నెరవేర్చాడు. ఇప్పుడు ఆ చివరి వధువు కోసం ఆయన కన్నులు ఎతుకుతున్నాయి. ఈ ఎతుకులాట మామూలు ఎతుకులాట కాదు. ప్రతాప్ లేగు, యోసేపు లేగు, సన్నీ లేగు, చిన్న సన్నీ లేగు, మీరందరూ లేకండి కాదండి.
10 లక్షలలో ఒక్క వ్యక్తిని పట్టుకుంటానికి ఎంత ఆతృత ఉందో ఆ చివరి వ్యక్తిని వెతికే దృష్టిగా అక్కడ ఉంది. నేను ధన్యుడిని అనుకుంటాను. నేను ఎక్కడో ఉన్న నన్ను ఆ కనుచూపు నా మీద పడింది, ఆ కాంతి కిరణం నా మీద పడింది. అడవిలో నే ఒంటరినై ఆదరణ లేక వెదకి తిని నన్ను చూచిన యేసయ్యా నీ కృప నాకు చాలునయా. దేవుని స్తోత్రం. అక్కడ ఏం జరిగిందో తెలుసా? సంఘ శాఖల్లో నేను లేను, ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయానండి. అక్కడికి నన్ను వెతుకుతూ వచ్చిందే వర్తమానం, మిమ్మల్ని వెతుకుతూ వచ్చిందే అదే ఆయన చూసే చూపు. ఆ చివరి వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా పట్టుకుంటే, ఆ లాస్ట్ నిమిషంలో అతడు కనుక అయిపోతే ఆయన స్వరం మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు వర్తమానాలన్నీ మనల్ని ఊపికెత్తున్నాయి, ఎగిరెత్తున్నాయి, దూకెత్తున్నాయి. ఏం అవసరంలా. మనం ప్లానింగ్లో ఉంటే నువ్వు 1100 వర్తమానాలు చదవ అవసరంలా, నువ్వు ఏది చేయాలో అవసరంలా. నీకు టైం ఉంటే చదువు, కానీ నువ్వు ప్లానింగ్లో ఉంటే ఆయన పిలవగానే ఎత్తబడతావు, ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు. చనిపోయిన పరిశుద్ధులను నువ్వు కలుసుకుంటావు, వారితో కలిసి వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళు ముందు చనిపోయి దానికోసం విశ్వసించి ఉన్నారు. జగత్ పునాది వేయబడక ముందే వాళ్ళ క్రమంలో వెళ్తూ ఉంటే, మీకు అర్థమైందా? అక్కడ అందరిని గుర్తుపడతాం. ఈయన పౌలన్న, ఈయన పేతురన్న, ఈయన విలియం బ్రెన్హామ్ గారు, ఈయన ఫలానాయన, వాళ్ళు ఫలానాయన. మనకి ఇక్కడ లాంటి తారతమ్యాలు ఉండవు. ఆమె ఎందుకంటే ఈ దేహము బంధువులను ఎదుక్కుంటుంది, ఈ దేహము కులాలను ఎదుక్కుంటుంది, ఈ దేహం భాషలను బట్టి ఎదుక్కుంటుంది, ఈ దేహం లోకానుసారంగా ఎదుగుద్ది. లోపలున్న ఇంటర్నల్ పర్సనాలిటీ ఉందే, వాక్య దేహం ఉందే, వాక్య శరీరం ఉందే. అక్కడ పరలోకంలో ఒక కాపురం మనం చేస్తున్నాం. అక్కడ ఉన్న కుటుంబాన్ని గుర్తుపడతాం, ఆ కుటుంబ సభ్యులను గుర్తుపడతాం. దానికి భాష లేదు, ఏమీ లేదు. అది పరలోకపు భాష. ఒకరికొకరు అర్థం చేసుకుంటాం. మన ప్రభువు పిలుపు, మనకు అక్కడ పిలిచే పిలుపు ఇక్కడ వినబడుతుంది. నా మాట వింటున్నారా? అంతేగాని ఎవడో నిన్ను తయారు చేయడు సిద్ధపాటుకి. నువ్వు వింటా ఉండు, ఆ వింటా ఉన్నప్పుడే నువ్వు రూపాంతరపరచబడతావు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రవక్త రంగం మీద నుంచి వెళ్ళిపోయాక నానా విధములైన కార్యాలు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10వ అధ్యాయంలో వధువు గురించి చెప్తా ఉంది. చాలామంది దాన్ని ఏమంటారండి, కాంట్రవర్సీ. అదేంటంటే, ఈ యోహాను అవన్నీ చూపించుచున్న దూత పాదముల మీద పడ్డాడు. విన్నారా? దాని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. విన్నారా? ఆయన అయితే దేవుడు మాత్రం కాదు. అతడు అన్న మాట ఏంటంటే, నేను నీతోనూ సహోదరులతోనూ సహదాసుడను. ఇప్పుడు మనం ఇద్దరం కూడా ఎవరికి నమస్కారం చేయాలి? కాబట్టి ఆ పెద్దలలో ఒకడు అవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఎవరు చూపించాలో ఆయన చూపించాడు. అది అయిపోయిన తర్వాత 10-7 పరిచర్య అయిపోయిన తర్వాత వధువుకు ఒక కాలం ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? వధువు కాలం ఆల్రెడీ నిత్యత్వపు కాలం. ఎలా అంటే, ఆ చివరి వ్యక్తి దీంట్లో చేర్చబడుతూ ఉన్నప్పుడు ఈ ముందున్న వ్యక్తి మార్చబడతా ఉంటాడండి. మార్చబడతా ఉంటాం అంటే ఎన్నేళ్ళు గడిచినా ఇంకా ఈ సింగినాథం జీలకర్ర బతికే కనబడింది దానికి మనలో. ఎలా మార్పు అండి? మార్పు అంటే ఏది? ప్రసంగాలు చేసుకుంటూ పరిగెడితే మార్పా? నేను కొన్ని వేల ప్రసంగాలు సిద్ధం చేసి ఇస్తే మార్పా? కొన్ని వేల ప్రసంగాలు కొన్ని గంటలు నేను బోధించేదానికంటే ఒక్క గడియ క్రీస్తు వలె కనపడితే చాలు. అదే గడియలో ర్యాప్చర్ జరగవచ్చు.
భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద ఉంటారు, ఇద్దరు ఎత్తబడతారా? ఒకడు పొలంలో ఉంటాడు, ఒకడు ఇంకో చోట ఉంటాడు, ఎత్తబడతారా? దేవుని ప్రణాళికలో ఎవరు ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఒకటే ఈ ప్రపంచానికి, దేవుడు తనకిష్టురాలైన వధువును తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, వరుడు నేను యుగ సమాప్తి వరకు మీతోనే ఉన్నాను, మీతో ఉంటానన్నాడే ప్రభువు. పెంతెకోస్తు దినము నుండి ప్రవక్త కాలం వరకు ఆయన నుండి అయిపోయిందా? ఇప్పుడు మన వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? మోషే శరీరాన్ని సాతాను కోరుకుంటే విలియం బ్రన్హాం గారి శరీరాన్ని సాతాను కోరుకోడా? ఎందుకు? ఆ 7 ఉరుముల మర్మాన్ని ఆయన చూసినా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు, మొదటి సంఘకాలంలో దూరాడు, చివరి సంఘకాలంలో దూరాడు. ఈరోజు ఏ వర్తమానము వాడికి మరుగ్గా ఉంది చెప్పండి? ఎత్తబాటు తప్ప ఏ వర్తమానం 7 ముద్రలు మరుగ్గా ఉందా వాడికి? ఎవరు మాట్లాడలే. వీళ్ళు ఇంత బల్లగుద్ది ఎగిరెగిరి దూకుతున్నారంటే సాతానుగాడు ఆహా వీళ్ళు మా పిల్లలే అని వెళ్ళిపోతున్నాడు ఆడు. వీళ్ళు బోధించువారే కానీ పరిశీలు శాస్త్రులు సర్దుకాయలాగా వీళ్ళు బోధించేవారే కానీ చిటికిన వేలుతో కూడా చెప్పరేంటండి, చిటికిన వేలుతో కూడా దాన్ని అలా జీవించరు. చెప్తారు తేడా వస్తే బూతులు తిట్టుకుంటారండి. ఈ గ్రూపుల్లో ఏం తిట్టుకుంటారు? మామూలు బూతులు కాదు, అమ్మనా బూతులు తిట్టుకుంటారు. చూస్తున్నాను కదా గ్రూపుల్లో. ఈ గ్రూపుల్లోంచి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటాను నేను, కానీ దేవుడు వీళ్ళ సంగతి అంతా చూడమని ఏంటో కానీ అలా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మీరు సమయం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఇక సమయం లేదు, ముద్రల మర్మం అయిపోయింది. ఆ తర్వాత ప్రవక్త చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. ఈరోజు ఒక్కటే నెరవేరాలి, ర్యాప్చర్. మనం వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రీస్తు వచ్చి ఏం చేసుకుంటాడో మీకు అనవసరం. అవన్నీ మీరు వినాల్సిన పని లేదు, ఆ తెగుళ్ళు వినాల్సిన పని లేదు. ఊరికే ఉన్నారు కాబట్టి తెలుసుకోండి, కానీ మీరు ఎత్తబడే దాని మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే మీరు అనుకున్నంత మాత్రం వెళ్ళరు, కానీ నమ్మకంగా ఉంటే తప్పేంటి? పరిశుద్ధంగా ఉంటే తప్పేంటి? వాక్యానికి లోబడితే తప్పేంటి? వాక్యానుసారంగా ఉంటే తప్పేంటి? నువ్వు ఉండు, తర్వాత ఫలితం తర్వాత జరుగుతుంది. నీ రూల్స్ నువ్వు పాటి, నీ క్రమాన్ని నువ్వు పాటి. ప్రవక్త ద్వారా దేవుడు మనకిచ్చిన క్రమాన్ని మనం పాటిద్దాం, ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఈరోజు వధువు గురించి ఆయన చెప్పాడు. ఆ పరిచర్య చాలా దీనంగా ఉంటుంది. వధువు పలికితే జరుగుద్ది అన్నాడు. అన్ని అబద్ధాలైతే ఏం జరుగుద్ది? రివర్స్ జరుగుద్ది. ప్రవక్తలైన అపోస్తులైన సకల పరిశుద్ధులైన ఎవరి కోసం పంపబడ్డారు? దేవుని కోసమా? వధువు కోసమే పంపాడు వర్తమానం. ఇప్పుడు వధువులో క్రీస్తు ఏమయ్యాడు? ప్రత్యక్షమవుతున్నాడు. అతడే ఆమె అయి ఉన్నది. ఆ ఎముకలలో ఎముక, మాంసములో మాంసము నాలో నుండి తీయబడింది అని ఆదాము అవ్వను గురించి ఎలా అన్నాడో మనం కూడా ఏమవ్వాలి? వాక్యములో వాక్యము, ఆయన ఆత్మలో ఆత్మ అయి ఆయన సొంతమై ఎత్తబడాలి. అప్పుడు నిన్ను ఎవడు అడ్డగిస్తాడు? యేసుప్రభుని ఎవరైనా అడ్డగిచ్చాడా? ఏలియాని ఎవరైనా అడ్డగిచ్చారా? హనోకుని ఎవరైనా అడ్డగిచ్చారా? ఎవరు మాట్లాడరు ఏంటండి? వీళ్ళు ఎవరిని అడ్డగించినప్పుడు మనల్ని కూడా ఎవరు అడ్డగించలేరు. ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఆయన రహస్యంగా పిలిచినప్పుడు సమాధులు ఉన్నవారు లేస్తారు, సజీవులైన వారు వారిని చూస్తే రూపాంతరం పొందుతాం. కానీ మనం భలే అయ్యామండి. మొన్న ఎర్ర సొక్కా వేసా, ఇప్పుడు తెల్ల సొక్కా వేసా, నల్ల బూట్లు వేసా, ఇప్పుడు తెల్ల బూట్లు వేసా. ఈ కథలు కాదు, ఇది కూడా మోసపూరితమైన ప్రసంగాలు. వినరా? విశ్వాసం మాత్రమే క్రియ చేస్తుంది, క్రియలేని విశ్వాసం మృతం. కాబట్టి వాక్యం మనల్ని రూపాంతరపరుస్తుంది, వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. సత్యమందు నేను మిమ్మల్ని ప్రతిష్ట చేశాను, నా వాక్యమే సత్యం అన్నాడు ఆయన.
కాబట్టి నువ్వు సత్యంలో నిలబడి ఉండు, మిగతా కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆ మర్మం అక్కడ, ఈ మర్మం ఇక్కడ అయ్యి ఆ రోజుల్లో యేసు ప్రభు రంగంలోకి ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసు? మేము మోషే శిష్యులు అన్నారు. ఈరోజు మన వాళ్ళు అంటున్నారు మనం క్రీస్తుకు భార్యం, కానీ మన వాళ్ళు ఏమన్నారు తెలుసా? వధువా నువ్వు బ్రెనహాం భార్యవి అంటున్నారు. ఎలా? బ్రెనహాం భార్య మిడా హోప్, అవునా? వధువు కాదు, వాళ్ళు కూడా వధువులో ఒక భాగం. నేను శ్రీమతి యేసుక్రీస్తుని, ఆయన కూడా శ్రీమతి యేసుక్రీస్తే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ ర్యాప్చర్ కలగాలంటే బ్రెనహాం వచ్చి సంతకం చేయాలన్నమాట. వీళ్ళు రాసిన డాక్యుమెంట్ మీద సైన్ చేయాలి. నిజమా? బ్రెనహాం గారు ఎప్పుడైనా నా ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యానికి పోరని చెప్పాడా? ఇది వినండి, ఆయన క్రీస్తు కాడా అని చెప్పాడు. ఈయన ఆయన కోసమే ఎదురు చూశాడు. ప్రవక్తలందరూ ఆయన కోసం ఎదురు చూశారు. పరిశుద్ధులందరూ ఆయన కోసం ఎదురు చూశారు. ఒక వధువుగా మనం కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఏమైపోయిందంటే క్రీస్తు స్థానాన్ని వాళ్ళు మేము మోషే శిష్యులము, అబ్రహాము సంతానం అని ఎలా అంటున్నారో సేమ్ రిపీట్ అయిందండి ఇక్కడ. నువ్వు చర్చిలో మేఘం పెట్టుకుంటే ఒక బ్రాండ్, చర్చిలో బ్రెనహాం గారి ఫోటో, తర్వాత ఒక చిత్రకారుడు వేసినటువంటి యేసుప్రభు ఫోటో, 33 సంవత్సరాల వయసులో యేసుప్రభు ఫోటో చూడగానే నువ్వు ర్యాప్చర్లో వెళ్ళావు, అదొక బ్రాండ్ అంతే. వినారా? కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రెనహాం బ్యాచ్ రండి. బ్రెనహాంది బ్యాచ్ కాదు, బ్రెనహాంది వర్తమానం. ప్రవక్త అని నమ్మి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాం. నేను ఆ విషయం చెప్పడానికి ఈరోజు మీకు పెట్టానండి. నా మాట విన్నారా? ఆ మేఘము నువ్వు చూసి దాని గురించి 10,000 ప్రసంగాలు చేసిన ర్యాప్చర్లో నువ్వు ఎత్తబడవు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే నువ్వు ఎత్తబడతావు. ఈరోజు మనకు కావాల్సింది అది. అంతేగాని ఇప్పుడు నేను హెబ్రోన్లో చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు తెలుసా? బ్రదర్ భక్సింగ్ ఏం చెప్పారంటే, అంతేనండి, మీరు మీకు తెలుసుగా ఏమంటారు? బ్రదర్ చెప్పాడు, బ్రదర్ భక్సింగ్ చెప్పాడు, బ్రదర్ భక్సింగ్ ఇలా ప్రార్థన చేశాడు, బ్రదర్ భక్సింగ్ అలా చేశాడు. అప్పుడు భక్త్ సింగ్, ఇప్పుడు బ్రదర్ బ్రెనహాం. మనం భక్సింగ్ వాళ్ళని తప్పన్నాం, దేవదాసాయి గారు వాళ్ళది తప్పన్నాం, వాళ్ళన్నీ చేసేవి తప్పన్నాం. ఈరోజు మరి ఇది తప్పు కదా? వాక్యము ఆల్వేస్ వర్డ్, వాక్యము పరిశుద్ధమైనది. వాళ్ళు వాక్యాన్ని మన కోసం తీసుకొచ్చారు. వి రెస్పెక్ట్ దెమ్. వాళ్ళందరికీ మనము గౌరవిస్తున్నాం. ఎందుకంటే వారు లేకపోతే ఆ వాక్యం మన దగ్గరికి వచ్చేది కాదు. వి రెస్పెక్ట్ దెమ్. కానీ నా భర్త క్రీస్తు, ఆయన నాకు లేఖ ఇచ్చాడు, ఆయన నాకు సమాచారం ఇచ్చాడు, ఆయన నాకు వర్తమానం ఇచ్చాడు, నేను యాక్సెప్ట్ చేశాను. కానీ నా భర్త ఆయన నన్ను వివాహం చేసుకున్నాడు. ఆయన పిలిస్తే నేను ఎత్తబడతానండి. పిల్లర్, ఐఎమ్ సారీ, నాకు ప్రగాఢమైన గౌరవం ప్రవక్త అంటే, కానీ దాన్ని మీరు గందరగోళం చేస్తే మాత్రం చాలా తప్పు. మీకు అర్థమైందా? ప్రభువా అనేవాడే పరలోక రాజ్యం వెళ్ళకపోతే ప్రవక్త అనేవాళ్ళు వెళ్ళిపోతారేంటి? కట్టుకథలు చెప్పుకొని ఈరోజు దానివల్ల కొద్ది సంఘాలు ఉన్నాయి కాబట్టి లబ్ధి పొందటానికి మాట్లాడితే బ్రదర్ బ్రెనహాం అంటున్నారు. ఎస్, మెసేజ్ రివీల్ అవ్వాలి మనలో. ప్రవక్త ఏ వాక్యమైతే ఇచ్చాడో వాక్య స్వరూపంలోకి మనం మారాలి. అంతేగాని మనం మాట్లాడితే భక్సింగ్ ప్రవక్త బ్రదర్ బ్రెనహాం అంటాం. ఓకేనా? నేను కూడా ప్రవక్త అంటాను, ఎందుకంటే అది అంశంగా ఆ ప్రవక్త బోధించేది ప్రవక్త అంట. అదే కానీ అన్నిటికీ ప్రవక్త అంటానేంటి? చివరికి ఏ ఆరాధన వచ్చింది? ఆర్సీఎం లాగా, మరియ తల్లి నీ కుమారుడికి చెప్పు. ఈరోజు విలియం బ్రెనహాం గారు యేసు ప్రభువుకి చెప్పి నన్ను తన భార్యగా తీసుకెళ్ళమని చెప్పు అంటే రికమెండేషన్ ఉంది ఇక్కడ. యేసే మా రక్షకుడు, యేసే నా స్వంతం.
ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ ప్రవక్తను పంపించి ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షత నా కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు నేను యేసును చూస్తున్నాను. ప్రవక్త కూడా ఆయన చూశాడు, నేను కూడా ఆయనను చూస్తున్నాను. ఆయన నేను కలిగి ఉన్నాను. ఆయన పిలిచినప్పుడు నేను వెళ్తాను. కాబట్టి పిల్లరా, ఎక్కడో ట్రాక్ తప్పిపోతుంది, తిరిగి లైన్లోకి రావటం మంచిది. వినరా? కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంత ఉంది. ప్రార్థన చేసేద్దాం రండి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఎన్నో విషయాలు మా హృదయం నిండా ఉన్నాయి, కానీ ఇది సమయం కాదని మేము భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ మిస్టేక్స్ అన్నీ సరిచేయి నాయన. నీ రాకడలో ఎత్తబడటం అనేది అది నీ దయ, నీ ప్రణాళిక. మా పరుగులో, మా ప్రయాసలో, మా బోధలో, మా మంచితనంలో మా గుడ్నెస్ ఏది లేదు నాయన. అది కేవలం నీ దయా సంకల్పమే. నీ సంపూర్ణ చిత్తమే మా ఎడల దయచేయి. నీ బిడ్డలు ఎంతో ప్రేమతో ఇక్కడికి మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారయ్యా, మళ్ళా వారు తిరిగి వెళ్తున్నారు. వారి ప్రయాణంలో మీరు ఉండండి. తిరిగి మేము మరలా ఆదివారం ఇక్కడ కలుసుకుంటాం. ఆయన సోమవారం కర్ణాటకలో ఉంటాను. మరలా ఆ తదుపరి శనివారం ఇక్కడికి వస్తాను. ఎక్కడికి వెళ్ళినా నీవు నాతో కూడా రాకపోతే నన్ను తోడుకొని వెళ్ళొద్దయ్యా. చెప్పేది నా ప్రసంగం కాదు, నీ ప్రసంగానికి కేవలం ఒక బోరగా మాత్రమే నేను ఉండాలి. అంత మాత్రమే ప్రభువా. నువ్వు మాట్లాడుకోండి. నీకే మహిమ, నీకే ఘనత. ఈ మాటల ద్వారా ఎవరైనా నొప్పించబడి ఉంటే క్షమించమని ప్రభు. నేను క్షమాపణ అడగకూడదయ్యా, అయితే వ్యక్తికి చెప్తున్నా, కానీ ఈ వాక్యం సత్యమే. కాబట్టి ప్రభు నీకే వందనాలు, స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ బిడ్డలందరినీ క్షేమంగా తోడుకొని వెళ్ళమని వేడుకుంటూ, అలాగే దానం గారు కూడా ఇది వినాలని మా మధ్యకు వచ్చారు. తిరిగి రేపు ఉదయం ఆయన వెళ్ళుచుండగా నీ కృప ఉంచుమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమెన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.